మల్లికార్జునరావు గారు నమస్తే అండి, నా పేరు మల్లికార్జునరావు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకసారి సారీ ఫర్ ది డిస్టర్బెన్స్, ఒక్కసారి చెప్పండి. అందరినీ స్క్రీన్ టచ్ చేస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేటువంటి మైక్ ని టచ్ చేసి మైక్ మీద రెడ్ కలర్ గీత వచ్చేది చూసుకోమనండి అందరినీ. చాలా మంది మైక్ అన్మ్యూట్ లో వచ్చారు. అప్పుడు మనకి మల్లికార్జునరావు గారి సరిగా వెళ్ళలేం. అందరినీ అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి. అలానే సార్, తప్పనిసరి సార్. విన్నారు కదా, దయచేసి అందరికీ ఒక విన్నపం ఏంటంటే, మీకు లెఫ్ట్ సైడ్ మైక్ వస్తుంది, ఆ మైక్ మీద ఎర్రగీత రావాలి సార్. అప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో వచ్చే సౌండ్లు కానీ ఇతర సౌండ్లు కానీ వాళ్ళకి వినపడకుండా ఉంటాయి. అప్పుడు సార్ చెప్పేదాన్ని ఒక మంచి సబ్జెక్ట్ ఇది. సార్ దీని మీద బాగా మన ఎన్నిసార్లు అటెండ్ ఉంది, చక్కగా ఉపయోగపడుతుంది. అందరూ మీ స్క్రీన్ టచ్ చేయండి. అప్పుడు అందులో ఐకాన్స్ వస్తాయి. ఎడమ వైపు మైక్ ఉంటుంది, మ్యూట్ అని ఉంటుంది. దాని మీద మీరు నొక్కగానే గేట్ వచ్చింది, అప్పుడు అన్మ్యూట్ అని ఉంటుంది. మళ్ళీ అది చివరిలో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు దాన్ని అన్మ్యూట్ చేసుకోవచ్చు. దయచేసి అందరూ కూడా మ్యూట్లో వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీ బైరిశెట్టి మల్లికార్జున గారిని ఈ నూతన విద్యావిధానం, జాతీయ విద్యా విధానం ఇప్పటికీ అనేకమైనటువంటి మార్పులకి ఇప్పటికీ ఒక నూతన పంథా వచ్చింది. ఇందులో ఎవరు డిస్టర్బెన్స్ వస్తుందండి, అదే చెప్పింది ఇందాక. నేను మాట్లాడలేదు, సార్ మాట్లాడేటప్పుడు వాళ్ళు డిస్టర్బెన్స్. దయచేసి అందరూ మరి మల్లికార్జున గారు మాత్రమే వారు అన్మ్యూట్లో మాట్లాడతారు, మన అందరం కూడా విన్నామండి దయచేసి. ఓకే, మరి వారి చక్కని క్లాస్ తీసుకొస్తుందిగా వారిని మరి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం తరఫున, గుంటూరు జిల్లా శాఖ తరఫున వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను సార్. ఓకే, మల్లికార్జున గారు ప్రారంభించండి. నమస్తే అండి, నా పేరు మల్లికార్జునరావు. నేను ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్ అయిన తర్వాత ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, హిస్టరీ సోషియాలజీ తోటి. ఆ తర్వాత గుంటూరులో ఒక జూనియర్ కాలేజీలో లెక్చరర్గా, ప్రిన్సిపల్గా పనిచేశాను. కారణాంతరాలలో విఆర్ఎస్ తీసుకున్నాను. గుంటూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అనే కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను. ఏపీఎస్సీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ అది. కాకుండా భారత్ వికాస్ పరిషత్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. గత 30 ఏళ్ళుగా నేను ఆ కార్యక్షేత్రంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ రోజున ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని నాకు సురేష్ గారు తెలియజేశారు. కనుక మీ అందరికీ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. దానితో పాటుగా ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘము జిల్లా శాఖకు నా ధన్యవాదాలు. ఒక కార్యక్రమాన్ని గురించి మనం ఆలోచిద్దాము, ఏం జరగబోతోంది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ మార్పులు వస్తున్నాయి అనే అంశాన్ని. కనుక దయచేసి మీరందరూ కూడా మ్యూట్ చేయవలసిన కోరుతాను. ఇంకా కొద్దిమంది అన్మ్యూట్లో ఉన్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఒక మేజర్ షిఫ్ట్ కోసం ఇది ఉద్దేశించబడిందండి. మనము అందరము కూడా చాలామంది, బహుశా మీరు ఉన్నవాళ్ళలో ఈ అధ్యాపక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారని అనుకుంటాను. ఈ మెకాలే విద్యా విధానం ఏదైతే ఉన్నదని మనం అనుకుంటున్నామో, ఎప్పుడో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో విలియం బెంటి కాలంలో ప్రవేశపెట్టినటువంటి ఆ మెకాలే విద్యా విధానమే కొనసాగుతూ వస్తుంది, రకరకాల రూపాల్లో మారుతూ. దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు దీన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నారు. కనుక స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 1948లో ఎడ్యుకేషన్ పాలసీ కానీ, 1968లో కోఠారీ కమిషన్ యొక్క నివేదిక కానీ, 1968లో వచ్చినటువంటి విద్యా విధానం కానీ, ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి సమయంలో చాలా ఆశల్ని మోసుకొచ్చినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 కానీ, దాని మీద మార్పులు 1998లో జరిగితే ఆనాడు కానీ, ఎన్ని మార్పులు జరిగినప్పటికీ కూడా అవి పాత సీసాలో లాగానే జరిగిపోయినాయి తప్పితే మేజర్ చేంజెస్ అయితే తీసుకురాలేకపోయినాయి. కనుక ఆ పాత విధానమే కొనసాగుతుంది. అయితే వీటి కృషి లేదా అంటే ఉన్నది. విద్యా వ్యాప్తి చాలా వరకు మెరుగైంది. ఒకప్పుడు కేవలము 20 యూనివర్సిటీస్ ఉంటే ఇవాళ కొన్ని వేల యూనివర్సిటీస్ వచ్చేసినాయి. అలాగే కొన్ని వేల కళాశాలలు ఆ రోజుల్లో ఉంటే కాలేజీలు ఈ రోజున 50,000 కళాశాలల వరకు దేశ ప్రవ్యాప్తంగా వచ్చినాయి. 3,74,00,000 మంది విద్యార్థులు అందులో విజృంభిస్తున్నారు. ఏది ఏమైనా ఈ క్వాంటమ్ జంప్ అయితే కాస్త కనపడుతుంది, కానీ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అయితే ఇంకా అలాగే ఉండిపోయింది. కనుక ఆ పూర్వకాలపు మెకాలే ఎడ్యుకేషనే కొనసాగుతుంది. అందువల్ల 2015లో తిరిగి మళ్ళీ కేంద్ర ప్రభుత్వము ఒక టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీని వేసింది.
దీని మొత్తాన్ని ఏ విధంగా రివ్యాంప్ చేయాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలనే విషయాన్ని పరిశోధించడానికి. దాని పర్యవసానంగా అది రిపోర్ట్ ఇస్తూ దీని మీద ఒక ప్రత్యేక కమిటీని వేయాలి అని ఒక సిఫారసు చేసింది. దానికి అనుగుణంగా 2017లో కస్తూరి రంగన్ కమిటీని వేయడం జరిగింది. కస్తూరి రంగన్ కమిటీ, కస్తూరి రంగన్ గారి పేరు వాళ్ళ దేశవ్యాప్తంగా తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు. ఆయన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి చైర్మన్గా పనిచేశారు. నూతన పందాలు దొక్కించారు ఇస్రోని. కనుక వారి అధ్యక్షతన 2017లో ఒక కమిటీ వేయడం జరిగింది మొత్తం సిస్టమ్ మీద. దాంట్లో భాగంగా మళ్ళీ తిరిగి అదొక డ్రాఫ్ట్ తయారు చేసింది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆన్ ద డ్రాఫ్ట్ తయారు చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో ఉంచారు. పబ్లిక్ డొమైన్లో 2019లో ఉంచి దాని మీద నుంచి ప్రజల యొక్క స్పందన అడిగారు, సలహాలు అడిగారు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దానికి. దాదాపు గ్రామాల నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉన్నటువంటి ఇవాళ పబ్లిక్ డొమైన్లోకి ఎప్పుడైతే వచ్చిందో తేలిక అయిపోతుంది వ్యవహారం. ప్రతి ఒక్కరు చదవగలుగుతున్నారు, వెంటనే వాళ్ళు తమ యొక్క రెస్పాన్స్ని ఇవ్వగలుగుతున్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా 2 లక్షల సలహాలు వచ్చాయంటే ఎంత పెద్ద వర్క్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఆ 2 లక్షల సలహాలు ఇవాళ దృష్టిలో తీసుకున్నారు. ఆ డ్రాఫ్ట్ని మార్చి ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదికని సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ 29 జూలై 2019న దానిని ఆమోదించింది. కనుక 2019 జూలై 29 అంటే మనందరికీ తెలుసు, కరోనా మహమ్మారి విజృంభించి ఉన్నట్టు కాలం. ప్రభుత్వాలు తమ పని చేసుకుంటూ వెళ్తాయి కాబట్టి దాన్ని ఆమోదించడం జరిగింది. ఇది ఎటువంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకురాబోతున్నది అని అంటే, ఇది జరిగిన తర్వాత, ఆమోదించిన తర్వాత పెద్ద ఎత్తున దేశవ్యాప్త చర్చకు దారితీస్తుంది. ఆ తర్వాత అనేక సమావేశాలు జరిగాయి. వెబినార్ సమావేశాలు, సోషల్ మీడియా సమావేశాలు, జూమ్ మీటింగ్స్, అదేవిధంగా కాంక్లేవ్స్. కొన్ని లక్షల మంది మళ్ళీ తిరిగి ఈ బిల్లు మీద చర్చించేటప్పుడు పాల్గొన్నారు. 6,000, 10,000 మందితో కూడా సెస్ లాంటి సంస్థలు పెట్టినప్పుడు జూమ్ మీటింగ్లో పాల్గొనడం మనకు కనపడుతుంది. అందువల్ల పెద్ద ఎత్తున దీని మీద చర్చలు జరుగుతున్నాయి. సాక్షాత్గా ప్రధానమంత్రి గారు 2 కాంక్లేవ్లు నిర్వహించారు. ఒకటి స్కూల్ ఎడ్యుకేషన్ మీద, రెండోది హైయర్ ఎడ్యుకేషన్ మీద. అంటే ఎటువంటి ఇంపార్టెన్స్ దీంట్లో ఉందో మనకు అర్థమవుతుంది. కనుక అటువంటి ఒక మహత్తరమైనటువంటి బిల్లుని మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇక ఆ బిల్లు గురించి చూస్తే ఇది ఒక మేజర్ షిఫ్ట్, అనుమానాస్పదంగా ఇది ఒక పెద్ద మేజర్ షిఫ్ట్. ఆ మెకాలే విద్యా విధానం నుంచి మోడర్న్ ఎడ్యుకేషన్ విధానానికి ఒక మంచి మలుపు తీసుకురాబోతుంది ఇది. కనుక దీనికి ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడు దాకా మనము ఆ బానిసత్వ విద్యా విధానం ఏదైతున్నదో, గుమస్తాలు తయారు చేసే విద్యా విధానాన్ని మనం దేనితో విమర్శిస్తున్నామో, విద్యా ఉపాధిని ఇవ్వనేటువంటి విద్యను మనం అంటున్నామో, వాటికి భిన్నంగా ఒక మేజర్ షిఫ్ట్ని దీంట్లో మనం చూడొచ్చు. అందులో దీన్ని మెకాలే విద్యా విధానం నుంచి మోడర్న్ విద్యా విధానము అంటున్నారు మేధావులంతా కూడా. మెకాలే విద్యా విధానం నుంచి నలందా విద్యాలయ స్ఫూర్తి అని డాక్యుమెంట్ పేపర్ కూడా తెలియజేస్తుంది. కనుక నలందా విద్యాలయం ఈ పదాన్ని మనం కావాలని వాళ్ళు వాడారు, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అత్యంత ప్రాచీనంగా చూస్తే తక్షశిలా విశ్వవిద్యాలయం, నలంద, జగద్దల, వదండపుర, అదేవిధంగా తమిళనాడులో కాంచీపురం విశ్వవిద్యాలయము, ఇటువంటివి విక్రమశిలా విశ్వవిద్యాలయము, ఇటువంటి విశ్వవిద్యాలయాలు పెద్ద ఎత్తున విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని ఎదిగినటువంటి ప్రాచీన కాలంలో మనకు కనపడుతుంది. అంటే దయచేసి నాగేశ్వరరావు గారు, రమేష్ బాబు గారు వారు మ్యూట్ అవ్వలేదు, ఇంకా శబ్దాలు వినపడుతున్నాయి. మిగతా వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది. బహుశా మీకు దాని మీద అవగాహన ఉండుండదు. కొంచెం వాళ్ళకి తెలుసుకొని దాన్ని చేస్తే, అంటే వాయిస్ వినపట్లేదు. నా వాయిస్ నాకే కన్నకట్టవరంగా ఉంది. కనుక మనము అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇది ఒక మేజర్ షిఫ్ట్. మెకాలే ఎడ్యుకేషన్ టు మోడర్న్ ఎడ్యుకేషన్, మెకాలే ఎడ్యుకేషన్ టు నలందా ఎడ్యుకేషన్. ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పినట్లుగానే ఇంతకుముందే నేను చెప్పే ప్రయత్నం చేశాను. పెద్ద ఎత్తున తక్షశిలా విశ్వవిద్యాలయాన్ని మించినటువంటి ప్రాచీన విశ్వవిద్యాలయం లేదు మన ప్రపంచ చరిత్రలో. ఇవాళ పాకిస్తాన్లో ఉంది అది, ఆ భాగం. అదేవిధంగా నలందా విశ్వవిద్యాలయం బీహార్లో ఉంది, విక్రమశిలా విశ్వవిద్యాలయం అక్కడే ఉంది, జగద్దల, వదండపుర విశ్వవిద్యాలయాలు ఈ దేశంలో ప్రసిద్ధి, దక్షిణ ప్రాంతంలో కాంచీపురం విశ్వవిద్యాలయం ప్రసిద్ధి. అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను ఆకర్షించినాయి. అంతేకాదు అక్కడ మల్టీ డైమెన్షనల్ కోర్సెస్ ఉండేవండి. ఖగోళ శాస్త్రము, భూగోళ శాస్త్రము, వైద్య శాస్త్రము,
ఇటువంటి గణిత శాస్త్రము, సైన్సు, రాజనీతి శాస్త్రము, ఇటువంటి అద్భుతమైనటువంటి మల్టీ డైమెన్షనల్ కోర్సెస్ని అవి ప్రవేశపెట్టింది. కనుక నలంద మోడల్ అంటే అర్థము మనం వెనక్కి వెళ్తామని కాదు. అటువంటి మల్టీ డైమెన్షనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ రోజున మనం మోడర్నైజ్డ్ సిస్టంలో మోడర్న్ ఎడ్యుకేషన్ అందజేయబోతున్నాం అనేది అంశం. కనుక అటువంటి ఒక మేజర్ షిఫ్ట్ దీంట్లో మనకు కనపడుతుంది. కనుక దీని దృష్ట్యా మనం చూసినప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక పెనుమార్పుకి మన భారతదేశంలో విద్యా వ్యవస్థ గురవుతుంది, లోనవుతుంది, మార్పు తెచ్చుకోబోతుంది అనేది మనకు స్పష్టమవుతుంది. ఇది ఒక అంశం. రెండవది, ఆ విజన్ డాక్యుమెంట్లో చెప్పినట్లుగానే అందరికీ విద్య. కనుక అన్ని వర్గాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, సోషియో ఎకనామికల్లీ అన్డెవలప్డ్ ఏరియాస్ కానీ, సోషియో ఎకనామికల్లీ అన్డెవలప్డ్ గ్రూప్స్ కానీ అందరికీ విద్య ఇచ్చే విధంగా 2030 నాటికి సార్వత్రిక విద్య ఎవరైతే అర్హులైతే ఉన్నారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరికీ యూనివర్సల్ ఎడ్యుకేషన్ రావడం అనేది ధ్యేయంగా పెట్టుకున్నారు వీళ్ళు. అది కూడా చెప్తోంది ప్రాపర్. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం వీటిని చూడాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా చూస్తే ప్రధానంగా ఇది పెనుమార్పులకి గురవుతుందని మనం చెప్పుకున్నప్పుడు కేవలము ఒక ఇంజనీర్లని, డాక్టర్లు తయారు చేసేటువంటి యంత్రాలుగానే కాకుండా కళాశాలల్ని పరిపూర్ణ మానవ వికాసానికి దారితీసేటువంటి విద్యా వ్యవస్థ కావాలని మేధావులు కోరుకుంటున్నారు. అటువంటి దానికి శ్రీకారం చుట్టింది ఈ యొక్క బిల్లు, రేపు రాబోయే చట్టం. కనుక ఈ దృష్ట్యా మనం చూడాల్సి ఉంటుంది. ఇలా చూసేటప్పుడు ఒక ప్రధానమైనటువంటి మార్పు మనకి కళ్ళ ముందు కనబడుతున్న ఒక మార్పు ఉంది. దాని గురించి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా, మీరు కూడా అందరూ విని ఉంటారు. ఆ మార్పు ఏమిటి అన్నప్పుడు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ వ్యవస్థ 10+, 2+, 3+, 2 PGS కోర్స్ ప్లస్ రీసెర్చ్. ఇది మనందరికీ తెలిసినటువంటిది. కనుక 10 ఏళ్ళు స్కూల్ విద్య, 2 ఏళ్ళు ఇంటర్మీడియట్ విద్య, 3 ఏళ్ళు డిగ్రీ, ఆ తర్వాత 2 ఏళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత రీసెర్చ్, PhD, RMFil. ఇవి మనకు కనబడుతున్నాయి. ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా రకరకాల మార్పులకి ఇవాళ తీసుకురాబోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అందులో భాగంగా ఇంటర్మీడియట్ విద్య స్కూల్ విద్యలోకి విలీనం చేయబడుతుంది. డిగ్రీ విద్య 3 ఏళ్ల కోర్సెస్ మనకు తెలుసు, అవి 4 సంవత్సరాలకు పెంచబడుతున్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్తాను, మీకు డీటెయిల్స్ చెప్తాను, 1 సంవత్సరం 2 సంవత్సరాలకు వస్తున్నాయి. యూనివర్సిటీస్లో రీసెర్చ్ బాగా జరగాలి, అసలు యూనివర్సిటీస్ పెట్టేదే దానికోసం అండి. అటువంటి వాళ్ళ రీసెర్చే లేకుండా పోయింది. కేవలం యూనివర్సిటీస్ అంటే ఒక ఎగ్జామినేషన్ కండక్టింగ్ సెంటర్స్గా, డిగ్రీ ఆఫరింగ్ కోర్సెస్ ఇచ్చేవాళ్ళుగా ఇటువంటి వర్క్స్కి మిగిలిపోయింది తప్పితే రీసెర్చ్ పద్ధతి దెబ్బతినిపోయింది. దేశంలో అసలు ఏర్పడలేదు కూడా చెప్పొచ్చు మనం. కనుక ఈ వ్యవస్థ ఉంది. ఇప్పుడు దీనిని వీళ్ళు పూర్తిగా మార్చడం జరిగింది. దీంట్లో భాగంగా మనం చూసే పని అయితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు అంటే 12 ఏళ్ళు. కనుక ఇందులో ఈ 12 ఏళ్ళు 5+, 3+, 3+4. ఇది నేను ఆపస్సు దృష్ట్యా ఎక్కువ మంది టీచర్స్, హై స్కూల్ టీచర్స్ లేకపోతే సెకండరీ టీచర్స్ ఉంటారనే ఉద్దేశంతో దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఇద్దాం అనుకుంటున్నాను. దాన్ని దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. కనుక ఈ కోర్స్ అయిపోయాక, ఇప్పుడు ఇంటర్మీడియట్ అయితే లేదు, 12వ క్లాస్ అయిపోయాక వాళ్ళు డిగ్రీలో చేరవచ్చు. డిగ్రీలో చేరేటప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ఒకనొక అంశం ఏంటంటే మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్ ప్రవేశపెట్టారు. మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్ అంటే మీకు మొదట్లో ఇప్పుడు దాకా ఉన్న కోర్సు ఏవైతున్నాయో BA కానీ, BCom కానీ, BSc కానీ ఇవన్నీ కూడా 4 ఏళ్ల కోర్సెస్గా మారబోతున్నాయి. ఇప్పుడు దాకా మనకి 3 ఏళ్ల కోర్సెస్ అవి ఇప్పుడు బీటెక్తో పాటుగా, MBBSతో పాటుగా వీటిని కూడా 4 ఏళ్ల కోర్సెస్ చేస్తున్నారు. ఇలా 4 ఏళ్ల కోర్సెస్ చేయడంలో ఉద్దేశం ఏమిటి, లక్ష్యం ఏమిటి అని అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డెవలప్డ్ కంట్రీస్తో సహా అక్కడ డిగ్రీ కోర్సెస్ 4 ఏళ్ళు ఉంటాయి. అందువల్ల ఇక్కడ మనం 3 ఏళ్ళ డిగ్రీ కోర్స్ చేసినటువంటి మన స్టూడెంట్స్ ఎవరైనా ఉండి పీజీకి ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటే కనుక అవకాశాలు ఉండట్లేదు. ఎందుకంటే ఇక్కడ 3 ఏళ్ళ డిగ్రీ కోర్సులు గుర్తించారు. అందువల్ల ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అక్కడికి మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళాల్సి వస్తుంది. అలా కాకుండా 4 ఏళ్ల కోర్సు వల్ల ఇప్పుడు స్ట్రైట్గా మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ గ్లోబలైజ్డ్ ఎడ్యుకేషనల్ సిస్టంలో మనం ఈ కాంపిటీషన్ పెంచుకోవడంలో ఒక ప్రధానమైన అంశమే ఈ 4 ఏళ్ల కోర్సు. అది ఒక పార్శ్వం. దాంట్లో తిరిగి మళ్ళీ కనిపించే అంశం ఏమిటంటే ఈ 4 ఏళ్ల కోర్సులో కూడా
మల్టిపుల్ ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్స్ ప్రవేశపెట్టారు. ఈ 4 ఏళ్ల కోర్సులో ఒక సంవత్సరం చదివారుకుందాం, ఫస్ట్ ఇయర్ చదివారుకుందాం. ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత రకరకాల కారణాల వల్ల వాళ్ళు చదవలేకపోయారు. ఇంట్లో పరిస్థితులు, ఆర్థికపరమైన అంశాలు, అనుకోకుండా వచ్చిన సంఘటనలు. అందువల్ల ఆ ఫస్ట్ ఇయర్ డిగ్రీ అయిపోగానే అతనికి ఒక సర్టిఫికేట్ ఇస్తారు విత్ వ్యాలిడ్ వాల్యూ తోటి. అలా కాకుండా 2 ఏళ్ళు కంప్లీట్ చేసే పనితే డిప్లొమా ఇస్తారు. 3 ఏళ్ళు కంప్లీట్ అయిపోతే మామూలుగానే డిగ్రీ వస్తుంది. ఇక 4వ ఏడు కూడా చదివితే డిగ్రీ విత్ రీసెర్చ్ అనే సర్టిఫికేట్ ఇస్తారు. కనుక ఇట్లా ఎక్కడ ఆపిన ఆ సంవత్సరాలలో వాళ్ళకి అంతవరకు విలువ ఇస్తారు. ఇప్పుడైతే ఏంటంటే ఉదాహరణకి ఫస్ట్ ఇయర్ డిగ్రీలో చేరారు, 3 ఏళ్ళు కంప్లీట్గా పాస్ అయితేనే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది. లేకపోతే మధ్యలో థర్డ్ ఇయర్లోనే మానుకుంటే ఏం ఉపయోగాలు ఉండబోతుంది. కాబట్టి చదివిన చదువుకి సార్థక్యత చేకూరాలి. కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. రెండవది, ఉదాహరణకి సెకండ్ ఇయర్ చదివారు వాళ్ళు, సరే ఆ డిప్లొమా తీసుకున్నారు. 1-2 ఏళ్ల తర్వాత పరిస్థితులు బాగుపడ్డాయి, లేదా చదువుకోవడానికి అవకాశాలు లభించి చదువుకోవాలి, వచ్చి మళ్ళీ చదువుకోవచ్చు. కనుక ఇది ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్ అని ఈ డిగ్రీలో ప్రవేశపెట్టారు. ఇక దీని తర్వాత పీజీ చేయాలి. పీజీ చేయాలి అంటే ఇప్పుడు 3 ఏళ్ళ డిగ్రీ తర్వాత 2 ఏళ్ళు పీజీ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు. 3 ఏళ్ళ డిగ్రీ పూర్తయిన తర్వాత కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్కి స్టేట్ వెళ్ళాలనుకుంటే 2 ఏళ్ళు ఉంటుంది ఇప్పుడు పీజీ లాగా. అలా కాకుండా 4 ఏళ్ళ డిగ్రీ కనుక పూర్తి చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 1 సంవత్సరమే ఉంటుంది, అంటే కవర్ అయిపోతుంది. కనుక పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 1 సంవత్సరము లేదా 2 సంవత్సరాలు డిగ్రీలో వాళ్ళ యొక్క చదువును బట్టి నిర్ణయించబడుతుంది. ఇక దీని తర్వాత మనకి ఎంఫిల్ ఉంది ఇప్పుడు సాధారణంగా. ఆ ఎంఫిల్ని తొలగించారు. ఇక ఎంఫిల్ సిస్టమ్ ఇక ఉండదు. దాని స్థానంలో రీసెర్చ్ జరుగుతుంది. కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 1 ఇయర్ కోర్స్ కావచ్చు, 2 ఇయర్స్ కోర్స్ కావచ్చు, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పెడతారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్లో దానికి కూడా టైం లిమిట్ని తగ్గిస్తారు. ఒక 2 ఏళ్ల రీసెర్చ్ కనుక మనకి కంప్లీట్గా వాళ్ళు చేయగలిగితే 2 ఏళ్లలోనే దానికి రీసెర్చ్ పట్టా ఇస్తారు. ఇది రీసెర్చ్ చాలా ప్రధానమండి. ఎందుకంటే భారతదేశ పరివ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వేల యూనివర్సిటీస్లో ఇవాళ పరిశోధన దాదాపుగా మృగ్యమనే చెప్పాలి మనం, అదే లేదు. అందువల్లే మన యూనివర్సిటీస్కి వేరే దేశాల నుంచి వేరే దేశాల నుంచి వచ్చేటువంటి స్టూడెంట్స్ బాగా తగ్గిపోయారు, అసలు లేరు దాదాపుగా. దాన్ని పెంచుకోవాలి మనం. దాన్ని ఇంటర్నేషనల్లీ కాంపిటెంట్ రీసెర్చ్ సెంటర్స్గా వాటిని మార్చగలగాలి. నేను ఎంఎస్సీ చేసే రోజుల్లో, ఇప్పుడు కాదనుకోండి చాలా ఏళ్ల క్రితం 1982 to 84 నా ఎంఎస్సీ. ఆ రోజుల్లో కాస్త నైజీరియా స్టూడెంట్స్, సౌత్ ఆఫ్రికా చెందిన స్టూడెంట్స్ కనపడేవాళ్ళు తప్పితే ఇంకెవరూ నాకు కనపడేవాళ్ళు కాదు యూనివర్సిటీలో. అదే పరిస్థితి దాదాపు కొంచెం అంచుమించుగా నడుస్తుంది. అందువల్ల హైలీ కాంపిటెంట్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ 100 యూనివర్సిటీస్ని డెవలప్ చేయాలి అనేటువంటిది ఈ డాక్యుమెంట్ చెప్తుంది. దానికోసము 20,000 కోట్లు దాన్ని కేటాయించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. కేవలము రీసెర్చ్ ఫండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అందువల్ల ఇదొక అంశం. ఇక రెండవది, ఈ కళాశాలలు ఉన్నాయని చెప్పుకున్నాం. 40,000 కళాశాలలు దాకా ఉన్నాయి మన దేశవ్యాప్తంగా డిగ్రీ కళాశాలలు. ఈ డిగ్రీ కళాశాలల వల్ల ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఈ కళాశాలన్నీ వేటి వాటికి ఎఫిలియేట్ అయి ఉంటాయి. ఉదాహరణకి మన గుంటూరు జిల్లాలో అవన్నీ నాగార్జున యూనివర్సిటీ ఎఫిలియేట్ అయినట్టుగా. అక్కడ ఏం జరుగుతుంది, నాగార్జున యూనివర్సిటీనే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, నాగార్జున యూనివర్సిటీనే సర్టిఫికేట్లు ఇస్తుంది. కాబట్టి నాగార్జున యూనివర్సిటీనే ఈ కాలేజీల యొక్క పర్యవేక్షణ చేస్తుంది. అంటే యూనివర్సిటీస్ ఏమైపోయినాయి అంటే కాలేజీల పర్యవేక్షణ, కాలేజీల అడ్మినిస్ట్రేషన్ ఇవి పెరిగిపోయినాయి, కానీ అసలు పని పోతుంది. అందువల్ల విజన్ డాక్యుమెంట్ ఏమంటుంది అంటే ఈ కళాశాలల్ని రాబోయేటువంటి 20-30 కల్లా వాటిని అటానమస్ కాలేజెస్గా తీర్చిదిద్దాలనేది దీని యొక్క లక్ష్యం. కాబట్టి ఉండే కొద్దిగా జరుగుతుంటుంది. ఆ పరంపరలో భాగంగా కాలేజీలన్నీ అటానమస్ కాలేజీలుగా మారతాయి. అంటే అటానమస్ కాలేజీగా మారడం అంటే వాళ్ళే ఎగ్జామినేషన్స్ పెట్టి వాళ్ళే సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏ పని ఎవరు చేయాలో ఆ పని వాళ్ళు చేసినట్టు అవుతుంది. అప్పుడు యూనివర్సిటీస్కి సమయం చిక్కుతుంది, అక్కడ టీచింగ్ ఉంటుంది, దాంతోపాటుగా రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది. కనుక కళాశాల ఎడ్యుకేషన్లో టీచింగ్ ఎక్కువ ఉంటుంది, రీసెర్చ్ కొద్దిగా ఉంటుంది. యూనివర్సిటీస్లో రీసెర్చ్ ప్రధానం అవుతుంటుంది, టీచింగ్ కూడా ఉంటుంది. అలాగే వాళ్ళ ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఐఐటీస్ లాంటివి, ఐఐఎం లాంటివి. అవి కూడా రీసెర్చ్కి ఎక్కువ విలువనిస్తాయి. పరిశోధన బాగా జరిగినప్పుడు, పరిశోధన అంటే కేవలము ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని రకాల సబ్జెక్టుల మీద, అగ్రికల్చర్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఆర్థికమైన అంశాలు కావచ్చు, వైద్య రంగం కావచ్చు, అలాగే స్పోర్ట్స్ రంగం కావచ్చు,
ఇటువంటి రంగాలకు సంబంధించిన పరిశోధన పెద్ద ఎత్తున జరిగి అవి ప్రజలకు చేరితేనే విలువ. భారతదేశంలో ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రాం దాదాపుగా లేవు. పరిశోధన చేయటము, వాటి ఫలాలు భూమి దాకా రావడం ఇవి లేవు. కనుక ఈ పరిశోధనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం దీనికోసం పెట్టారు. అందులో భాగంగా నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాన్ని ఏదో స్థాపించబోతున్నారు. దాని కింద ఒక 4 వింగ్స్ వస్తాయి. ఒక వింగ్ అడ్మినిస్ట్రేషన్ విషయాల్ని, ఒకటి గ్రాంట్స్ విషయాన్ని, ఇంకోటి రెగ్యులేషన్ విషయాన్ని, ఇంకోటి ఎక్రిడిషన్ విషయాన్ని ఇవి చూడబోతున్నాయి. కనుక అక్కడ ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని వాడు తీసుకొస్తున్నారు. కనుక బేసికల్గా మనకి డిగ్రీ స్థాయిలో జరిగేటువంటి మార్పులు ఇవి కాకుండా మనకి తిరిగి డిగ్రీ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత, అంటే ఇంటర్మీడియట్ లేదనుకోండి 12th క్లాస్ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ ఎలాగో ఉంటాయి. అయితే వాటిల్లో కూడా కొన్ని ఆర్ట్స్ సబ్జెక్ట్ ప్రవేశిస్తాయి. అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇట్లా హైయర్ ఎడ్యుకేషన్లో మార్పు వచ్చింది. ఇక దానికన్నా ముఖ్యంగా మనం ఆపస్తు దృష్ట్యా మనం మీటింగ్ పెట్టినప్పుడు ఇందాక చెప్పాను మీకు నేను, మనము ఈ స్కూల్ ఎడ్యుకేషన్ గురించిన అంశాలు చూడాల్సి ఉంటుంది. అందువల్ల ఈ స్కూల్ ఎడ్యుకేషన్ చూసినప్పుడు మనకి ఈ 62 పేజీల యొక్క డాక్యుమెంట్లో 32 పేజీలు కేవలము స్కూల్ ఎడ్యుకేషన్కే కేటాయించారంటే స్కూల్ ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఫౌండేషన్ బలంగా ఉంటేనే వ్యవస్థ ఉంటుంది. ఇవాళ ఫౌండేషన్ బలంగా లేకపోవడం వల్ల వచ్చేటువంటి దుష్పరిమాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నిరంతరం రెగ్యులర్ చూస్తున్నాం. 1వ తరగతి 2వ తరగతిలో పిల్లలు చేరతారు. అక్కడ వాళ్ళకి నాగేశ్వరరావు గారు అనేది అది ఇంకా నాకు అన్మ్యూట్ అవ్వట్లేదండి అది. సరే, అక్కడ వాళ్ళకి మనకి 1వ తరగతి 2వ తరగతి జాయిన్ అవుతున్నారు. మనం చూస్తున్నాం 2వ తరగతిలోనో 3వ తరగతిలోనో వాళ్ళకి ఏదో లెక్కలు చెప్పాలి, అప్పటికప్పుడు హెచ్చరిక చెప్పాలి, బగారాలు చెప్పాలి. అవి సరిగ్గా సమయం సరిపోదు. వాళ్ళు 5th క్లాస్కి వెళ్తారు. అక్కడ పిల్లలతోటి ఆ టీచర్లు ఇబ్బంది పడుతుంటారు. అలా 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 దాటిపోతూ స్టేజ్లు దాటిపోతూ ఎడ్యుకేషన్ పెద్ద లేకుండానే సర్టిఫికెట్లు చేస్తుంటే కాలేజీలకు వస్తుంటారు. మా కాలేజీలో మేము వచ్చినప్పుడు చూస్తాం స్టూడెంట్స్ని, వాళ్ళకి వెలాసిటీ అంటే యాక్సిలేషన్ అంటే తేడా తెలియదు. మేము హై స్కూల్ టీచర్లు తిట్టుకుంటాం, హై స్కూల్ టీచర్లు ఏమో ప్రైమరీ స్కూల్ టీచర్స్ తిట్టుకుంటారు. ఇదంతా ఒక కలగాపుల వ్యవస్థ అయిపోయి అసలు విద్య దెబ్బతినిపోయే పరిస్థితులు అని వచ్చేసి దెబ్బతినిపోయింది కూడా అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందువల్ల ఈ ఫౌండేషన్ లెవెల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతుందో అది బాగా బలంగా ఉన్నప్పుడే, మొక్కగా ఉన్నప్పుడే వాళ్ళ కనుక కావాల్సిన బేసిస్ని ఇవ్వగలిగితే విద్యా వ్యవస్థ సమూలంగా మారుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది కాన్సెప్ట్. అందువల్లనే ఈ 12 ఏళ్ల హై స్కూల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని 5+3+3+4 విధానం కిందకి మార్చారు. ఈ 5+3+3+4 విధానంలో మొదటి 5 ఏళ్ళు ఫౌండేషనల్ కోర్స్, కానీ మొదటి 5 ఏళ్ళు ఫౌండేషనల్ కోర్సు కింద తీసుకుంటున్నారు. ఈ ఫౌండేషనల్ కోర్సులో 3వ సంవత్సరం పూర్తి అవ్వగానే పిల్లలు చేరవచ్చు. ఇప్పుడు దాకా మన వ్యవస్థలో 1వ తరగతిలో కానీ పిల్లలు చేర్చుకోము, ఆ 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది అలా. కానీ దానివల్ల చాలా డిసడ్వాంటేజ్ మనకు కనబడుతుంది. ఎందుకంటే మరొక వైపున 3rd ఇయర్లోనో 3rd ఇయర్ అయిపోగానో ఈ కిండర్ గార్డెన్ స్కూల్స్ లాంటివి వచ్చేస్తున్నాయి, ప్లే స్కూల్స్ లాంటివి వచ్చేస్తున్నాయి. ఈ ప్రైవేట్ సెక్టార్లో ఆ స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా కూడా. అక్కడ చదువు ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క ప్లే స్కూల్లో ఒక రకంగా ఉంటుంది. వాళ్ళ చిన్నపిల్లలప్పుడే తిరిగి మళ్ళీ సురేష్ సో మనకి ఈ 5+3+3+4 విధానం, ఈ 5+3+3+4 విధానంలో మొట్టమొదటి మార్పు ఏమిటి అంటే, ఇదివరకు మనం 5 ఏళ్ళు పూర్తయిన వాళ్ళని స్కూల్స్లో జాయిన్ చేసుకుంటే ఇప్పుడు 3 ఏళ్ళు పూర్తయిన వాళ్ళని మన స్కూల్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనకు కూడా ఒక వ్యవస్థ ఉంది, ఆ ప్లే ఏరియా లాగానో ఏదో అంగన్వాడీ వ్యవస్థ. ఈ అంగన్వాడీ వ్యవస్థకి స్కూల్ వ్యవస్థకి మధ్య టైఅప్ లేదు, రిలేషన్ లేదు. అక్కడ అంగన్వాడీ చదువుకున్నా చదువుకోకపోయినా మనం ఒకటిలో జాయిన్ చేసుకుంటున్నాం స్ట్రైట్ అవే. అంగన్వాడీ విద్యకి మనమేమి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, సర్టిఫికేట్లు ఏమి ఇవ్వట్లేదు. కానీ దానిని ఇది మారుస్తుంది. దాంట్లో భాగంగా అంగన్వాడీ వ్యవస్థని బలోపేతం చేయబోతున్నారు. అంగన్వాడీ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఈ మొత్తము ఫౌండేషన్ కోర్సులో 5 ఏళ్ళు ఉంటే ఈ 5 ఏళ్లలో మొదటి 3 ఏళ్ళు అంగన్వాడీ ఎడ్యుకేషనే ఉంటుంది, తర్వాత 2 ఏళ్ళు క్లాస్ 1 క్లాస్ 2 ఉంటుంది. కానీ ఫౌండేషన్ కోర్స్ అంటే 3 ఏళ్ల అంగన్వాడీ విద్య, 2 ఏళ్ళు
ఒకటో తరగతి 2వ తరగతి దాని కిందకి వచ్చేస్తాయి. కనుక ఇది ఒక మార్పు. ఇందులో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ ప్రైవేట్ స్కూల్స్లో లాగానే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అన్ని చోట్ల కూడా అటు ప్రైవేట్ కానీ ఇటు గవర్నమెంట్ కానీ ఎడ్యుకేషన్ అనేటిది మూడో ఏళ్ళు పూర్తిగానే ప్రారంభమవుతుంది. అలా 3 ఏళ్ళు అయిన తర్వాత ప్రారంభమైనప్పుడు విద్యార్థుల మీద మానసిక ఒత్తిడి ఉండకూడదు. ఈ మానసిక ఒత్తిడి ఉండకుండా ఉండటానికి అంగన్వాడీ వ్యవస్థని ఒక అద్భుత రీతిలో దాన్ని అభివృద్ధిపరుస్తున్నారు. మొదటి 3 ఏళ్ళు కేవలము ఆటపాటల ద్వారా మాత్రమే విద్య నేర్పడం ఉంటుంది. కనుక వాళ్ళని మానసిక వికాసం, మనోవికాసం ఆ ఏజ్లోనే వాళ్ళకి మెదడు పరివర్తన చెందడము, అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అందులో మొదటి 3 ఏళ్ళు కూడా వాళ్ళకి ఎటువంటి సబ్జెక్ట్స్ ఉండవు, ఎటువంటి టెక్స్ట్ పుస్తకాలు ఉండవు, ఎటువంటి రాతలు ఉండవు. కేవలము ఆటపాటల ద్వారా మాత్రమే ఆ విద్యని చెప్తారు, వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారు. ఇది మొదట్లో మనకు కనబడుతుంది. దాంట్లో భాగంగా ఈ బిల్లు ఏమంటుంది అంటే వీళ్ళకి మిడ్ డే మీల్ స్కీమ్ని కూడా వర్తింపజేయమని. ఇప్పుడు కూడా ఉన్నది కొంత ఇంటికి ఏదో ఇస్తున్నారు, కాకుండా మిగతా స్టూడెంట్స్ లాగా, మిగతా స్కూల్ స్టూడెంట్స్ లాగా వీళ్ళకి కూడా మిడ్ డే మీల్ స్కీమ్. దాంతోపాటుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలకి పౌష్టిక ఆహారం కావాలి. అందువల్ల ఈ బ్రేక్ఫాస్ట్ వ్యవస్థని, మిడ్ డే మీల్ వ్యవస్థ కూడా తీసుకొస్తున్నారు. ఆటపాటలో తీసుకొచ్చేటప్పుడు ఈ అంగన్వాడీ స్కూల్స్ని బలోపేతం చేయాలి, మంచి మంచి సదుపాయాలు కలెక్ట్ చేయాలి, బిల్డింగ్స్ కట్టించివ్వాలి, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి. వాళ్ళకి కావాల్సిన ప్లే ఏరియా కిట్స్ ఏవతున్నాయో వాటిని ప్రొవైడ్ చేయాలి. కనుక బిల్లు నిర్దేశిస్తుంది వీటిని బలోపేతం చేయమని. అదే కాకుండా ఆ చిన్నపిల్లలు తీసుకొని చిన్న చిన్న పక్కన గ్రామాల్లోనూ ఆ గ్రామంలోనూ ఏదన్నా చిన్న చిన్న టూర్లు లాంటి వాటిని, ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే తీసుకెళ్ళటము, ఈ కలర్స్ని గుర్తుపడతాము, ఇటువంటి విద్యని ఈ 3 ఏళ్ళు నేర్పుతారు. అక్కడి నుంచి క్లాస్ 1, క్లాస్ 2 ప్రారంభమవుతుంది. క్లాస్ 1, క్లాస్ 2లో ఏదో ఒక లాంగ్వేజ్ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు క్లాస్ 1, క్లాస్ 2లో. దాంతోపాటుగా న్యూమరికల్స్ నేర్పుతారు, అంటే సంఖ్యలు నేర్పుతారు. కనుక సంఖ్యలు ఒకవైపున, ఒక భాష మాట్లాడటం ఒకవైపున. ఇక్కడ కూడా రైటింగ్ వర్క్ పెద్దగా ఏమి ఉండదు. కనుక రకరకాల మాటలు నేర్పడం, లేదా అంకెలు నేర్పడం, వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలు ఇస్తారు. కనుక ఇక్కడ పిల్లవాడికి అన్ని రకాలటువంటి అటు ఆటలు, అదేవిధంగా ఇటు విశ్రాంతి, మేధో వికాసము, మినిమం థింగ్స్ని నేర్చుకోవడం అనేది దీంట్లో కనపడుతుంది. ఈ ఫౌండేషన్ కోర్సుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది బిల్లు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ అంటే దీని మీద తిరిగి మళ్ళీ ఒక కమిషన్, ఒక మిషన్ ఏర్పాటు చేశారు. ఏ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఇది ఒక కేంద్ర స్థాయి మిషన్, ఏ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. కాబట్టి ఈ ఫౌండేషనల్ స్థాయిలో ఎటువంటి విద్య వాళ్ళకి ఇవ్వాలి, ఎటువంటివి నేర్పాలి, ఎటువంటి న్యూమరికల్ టర్మ్స్ వాళ్ళకి చెప్పాలి, సంఖ్యలు చెప్పాలి, వీటి మీద. ఎందుకంటే చాలా చురుకుప్రాయము, వాళ్ళని స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా వాళ్ళని తీసుకురావాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఎన్సీఆర్టీ దీన్ని నిర్దేశిస్తూ కొన్ని సూచనలు చేస్తుంది. దానికోసం కూడా తిరిగి మళ్ళీ ఒక కరిక్యులరం సాధారణంగా మనకి ఎన్సీఆర్టీ తయారు చేస్తుంది. ఎన్సీఆర్టీ తయారు చేస్తూ ఒక నేషనల్ కరిక్యులర్ అండ్ పెడగోగిక్ ఫ్రేమ్వర్క్ ఆన్ ది ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే వ్యవస్థ తీసుకురాబోతున్నారు. కాబట్టి 5 ఏళ్లలో ఎంత మంచి ఫౌండేషన్ పడితే అంత బాగా వాళ్ళు అందుకుంటారు అనేది లక్ష్యం. మరి అలా కనుక మనం వాళ్ళు తీసుకొచ్చే పని అయితే క్లాస్ 1, క్లాస్ 2 నుంచి అప్పుడు ఆ ఫౌండేషన్స్ బాగుంటాయి. అందువల్ల ఇప్పుడు మనం చూసేటువంటి వ్యవస్థల్లో మనం 4వ తరగతిలో 5వ తరగతిలో పిల్లవాడిని టెస్ట్ చేస్తే వాడికి ఎక్కాలు రావు, లేదా అసలు సంఖ్యలే రావు. 9, 10 తరగతిలో కూడా అదే పరిస్థితి. ఇవి పోతాయి. ఇది దేశ పరివ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. ఈ సిలబస్నే అటు ప్రైవేట్ స్కూల్స్ కానీ, ఇటు గవర్నమెంట్ స్కూల్స్ కానీ, మన రాష్ట్రంలోని స్కూల్స్ కానీ, ఇతర రాష్ట్రాల స్కూల్స్ కానీ పాటించాల్సి ఉంటుంది. యూనిఫార్మిటీ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. కాబట్టి ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్కి పునాదులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫౌండేషన్ కోర్సులో వేస్తారు. దాని తర్వాతది ప్రిపరేటరీ స్థాయి. ఇదేమో ఫౌండేషన్ స్థాయి. తర్వాత 3 ఏళ్ళు 5+3 అది ప్రిపరేటరీ స్థాయి. దీంట్లో మనకి 3, 4, 5 తరగతులు ఉంటాయి. ఈ 3, 4, 5 తరగతుల్లో కూడా
ఆ 1-2 తరగతుల్లో ఏవైతే ఈ ప్లే గేమ్స్ ఇవన్నీ ఉన్నాయో ఇవి కొనసాగుతూ ఉంటాయి. కాకపోతే వాళ్ళకి చిన్న చిన్నగా పుస్తకాలు అలవాటు చేస్తారు, లైట్ బుక్స్ అలవాటు చేస్తారు. ఇక్కడ మనకి 3 భాషలు, దాని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఈ 3 భాషలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నేర్పడము, వాటి మీద అక్షరాలు నేర్పడము, దాంతోపాటుగా చదవడం నేర్పడము, ధారాళంగా చదవడం నేర్పడము, అర్థం చేసుకోవడం నేర్పడము ఈ స్థాయిలో వస్తుంది. కాబట్టి ఫౌండేషన్లు దాన్నేమో కేవలం అక్షరాలు నేర్చుకోవడమో, వినటమో, మాట్లాడటమో చేస్తారు. ఇక్కడ వచ్చేప్పటికి వాటిని రాయటము, చదవడము, అర్థం చేసుకోవడం లాంటి కాన్సెప్ట్స్ని ఈ 3, 4, 5 తరగతుల్లో తీసుకొస్తారు. ఇక్కడ వీటితో పాటుగా ఈ ఆర్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి 3 సబ్జెక్టులు, 3 భాషలు. అదేవిధంగా గణితానికి సంబంధించినవి ఇంతకుముందేమో మనం సంఖ్య లాంటివి చెప్పుకున్నామన్నా, వాటికి సంబంధించి కొంత బాగా తెలుగు మిగతా అంశాలు కొంచెం పెంచినటువంటి సబ్జెక్టులు ఈ 3, 4 తరగతుల్లో వస్తాయి. దీన్ని ప్రిపరేటరీ స్థాయి అంటుంది విజన్ డాక్యుమెంట్. అంటే ఇక ముఖ్యమైన చదువుకి ఇతను సిద్ధపడుతున్నాడు కనుక ఇతని ఫౌండేషన్స్ బేస్ చేసుకొని ఇంకొంచెం ఒక స్టెప్ పైకి పెంచుతారు. అక్కడి నుంచి మిడిల్ స్కూల్ విధానం బయలుదేరుతుంది. ఈ మిడిల్ స్కూల్ విధానంలో 6, 7, 8 తరగతులు ఉంటాయి. ఈ 6, 7, 8 తరగతులు వచ్చేటప్పటికి తిరిగి మళ్ళీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చేస్తాయి. మొట్టమొదటిసారి ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ సపరేట్ సబ్జెక్టు, ఫిజిక్స్ సపరేట్ సబ్జెక్టు, ఫిజికల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్ సబ్జెక్ట్స్ ఇప్పుడు ఎట్లాగైతే మనం చూస్తున్నామో హై స్కూల్ స్థాయిలో అవి ఇక్కడ బయలుదేరి వీటి మీద సబ్జెక్టు టీచర్లు వస్తారు. ఎందుకంటే హై స్కూల్లో ఒక్కో సబ్జెక్ట్ ఒక టీచర్ ఉన్నట్టుగా ఇక్కడ వస్తారు. ఇంతకుముందు వీళ్ళు ఏవైతే నేర్చుకున్నారో వాటిని సబ్జెక్ట్ రూపంలో తిరిగి మళ్ళీ ఆ ప్రత్యేకమైనటువంటి మల్టీ డైమెన్షనల్ సబ్జెక్ట్స్లో వాటిని కూడా కొనసాగిస్తారు. అంతేకాదు 6వ తరగతి నుంచి వొకేషనల్ కోర్సెస్ వస్తాయి. నేను మళ్ళీ చెప్తాను మీకు నేను. కాబట్టి వొకేషనల్ కోర్సెస్ కూడా ఎవరో ఒకరు ఏదో ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏదో ఒక వొకేషనల్ కోర్సు అది కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. అంతేకాదు ఈ ఆటలు కూడా కొనసాగుతాయి. ఇది మనకి చాలా ప్రధానమైన విషయం. మిగతావన్నీ ఎదురు కూడా ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక సమగ్ర వికాసం కావాలి విద్యార్థికి. అందువల్ల ఇప్పుడు దాకా మనకి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నాం వాటిని మనం, క్రీడలో ఇంకోటో ఇతర ఆర్ట్స్. ఇప్పుడు వాటిని మనం సురేష్ గారు ఇంకెవరు వచ్చారా? ఇంకొంతమంది అయ్యో కృష్ణ అండి, అది ఇది 2 పనులు అయిపోయినాయి కదా కృష్ణ. ఓకే 3 జాయిన్ అవుతున్నారు చూడండి. కనుక ఇక్కడ మనకి ఈ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే దాన్ని చూస్తున్నారు. అందువల్ల ఇక్కడ మనకి ఏం కనబడుతుంది ఏంటంటే ఇదివరకు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అని ఏవైతే అన్నామో అవి పాఠ్యాంశాలే అయిపోతున్నాయి. అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి ఆ పిల్లవాళ్ళు వస్తుంది. అందువల్ల క్రీడలు, అతనికి ఏదో ఒక ఫుట్బాల్ ఇంట్రెస్టు, చెస్ ఇంట్రెస్టు, క్రికెట్ ఇంట్రెస్టు అతను ఆడుకుంటాడు. దాన్ని కూడా మనము పాఠ్యాంశాల భాగంగానే చూస్తాం. సంగీతం ఇంట్రెస్టు దాన్ని కూడా మనము పాఠ్యాంశాన్ని తీసుకుంటాం. కనుక ఇట్లా అతనికి వేటి మీద ఇంట్రెస్ట్ ఉంది, అక్కడ జాగ్రఫికల్గా ఏమి అందుబాటులో ఉన్నవి వీటిని దృష్టిలో పెట్టుకొని వీటి మీద ఫోకస్ ఉంటుంది ఈ మిడిల్ స్కూల్లో 6, 7, 8 దీంట్లో. కాబట్టి ఈ మొదట్లో ఆటల నుంచి బయలుదేరుతూ చిన్నగా పదాలు మాట్లాడటంతో ప్రారంభమై 1, 2 నుంచి 3, 4, 5 నుంచి భాషల మీద పట్టు చెప్పుతూ 6, 7 వరకు సబ్జెక్టులు పెరుగుతూ పూర్తి ఒక హై స్కూల్ స్థాయి అభివృద్ధి జరుగుతుంది. ఇక అప్పుడు తిరిగి మళ్ళీ సెకండరీ విద్య ప్రారంభమవుతుంది. అంటే ఆ సెకండరీ విద్య మళ్ళీ తిరిగి 4 years, అంటే 9, 10, 11, 12. కనుక ఫస్ట్ 5 years 3 ఏళ్ళు అంగన్వాడీ, క్లాస్ 1, క్లాస్ 2, తర్వాత 3 years అక్కడ తిరిగి మళ్ళీ 3, 4, 5 తరగతులు. ఆ తర్వాత మిడిల్ స్కూల్ 6, 7, 8. ఇప్పుడు సెకండరీ 9, 10, 11, 12. 11, 12 అంటే ఇవాళ ఇంటర్మీడియట్. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి మల్టీ డైమెన్షన్ సిస్టంలో మళ్ళీ తిరిగి గ్రూపింగ్ సిస్టమ్ లాంటివి మనకి ఎంపీసీ లాంటివి ఉన్నాయి. అలాంటిది బయలుదేరుతుంది. అంటే ఇంటర్మీడియట్లో మనం ఎంపీసీ బైపీసీ అంటామే అలా బయలుదేరుతుంది. అయితే అలా బయలుదేరేటప్పుడు దిర్ ఇస్ నో రిజిడిటీ. కాబట్టి ఇక్కడ కరిక్యులర్ యాక్టివిటీస్కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఏమీ లేవు, అన్నీ ఒకటే. అలాగే ఇదిగో ఈ గ్రూపులు మాత్రమే తీసుకోవాలంటే రిజిడిటీ కూడా ఉండదు. అతనికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం, మ్యాథమెటిక్స్ తీసుకుంటాడు. తెలుగు లిటరేచర్ అంటే ఇష్టం, తెలుగు లిటరేచర్ తీసుకుంటాడు. హిస్టరీ అంటే ఇష్టం, హిస్టరీ తీసుకుంటాడు.
కాబట్టి ఇక్కడ పిల్లవాడికి ఛాయిసెస్ పెంచుతున్నారు. ఆ కాలం నాటికి మనం ఆలోచించాలి, మన వ్యవస్థలో చూడకూడదు, వచ్చేటి మార్పుల వ్యవస్థలో చూడాలి. ఈ స్థాయికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడికి ఏది బాగా వచ్చో, ఏది బాగా రాదో, ఏది ఇంట్రెస్ట్ ఉందో, రేదర్ బాగా రాదనే పదం కన్నా కూడా ఏది ఇంట్రెస్ట్ ఉందో అది పేరెంట్స్కి తెలుస్తుంది, టీచర్స్కి తెలుస్తుంది, ఆ అబ్బాయి కూడా తెలిసిపోతుంది. నేను ప్రోగ్రెస్ అసెస్మెంట్ మళ్ళీ చెప్తాను ఇప్పుడే. కాబట్టి ఇప్పుడు అతనికి స్పష్టత ఉంటుంది, తనకి ఏది కావాలో ఆ ఫీల్డ్కి అతను వెళ్తాడు. కాబట్టి ఈ రకంగా ఈ గ్రూపింగ్ సిస్టము ఇది 9, 10, 11, 12 కనపడుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక ఛాయిస్ ఏంటంటే 9, 10 అయిపోయింది అనుకోండి, అంటే 10th క్లాస్ పూర్తయింది వాడి భాషలో. 10th క్లాస్ పూర్తయిన తర్వాత అతనికి అనివార్య కారణాల వల్ల అక్కడ మళ్ళీ చదువు ఆగాల్సి వచ్చింది అనుకుందాం. అలా చదువు ఆపితే ఇక్కడ కూడా ఇంతకుముందు నేను డిగ్రీలో చెప్పినట్లుగానే ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్ పెట్టారు. కానీ 10వ తరగతి అయిపోయింది, ఏదో కారణాల వల్ల అతను ఆగాల్సి వచ్చింది. ఆగి ఆ తర్వాత మళ్ళీ తిరిగి అదే స్కూల్లో 11వ తరగతి చేరొచ్చు. లేదు, ఏదైనా ప్రత్యేకమైన వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, ఏ పాలిటెక్నిక్ కోర్స్ లాంటిదో చేయదలుచుకున్నాడు, అది కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ 11, 12 చదవచ్చు. కాబట్టి ఇట్లా ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్స్ ఇందా చెప్పాను మీకు. నేను డిగ్రీలో అయితే ఎవ్రీ ఇయర్లో ఎగ్జిట్ ఎంట్రీ సిస్టమ్ ఉంది. ఇక్కడేమో 9, 10 తర్వాత ఒక ఎగ్జిట్ ఎంట్రీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కోర్సు ఎవరైనా నేర్చుకోవచ్చు, ఏ సబ్జెక్ట్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి బార్స్ లేవు, గ్రూప్స్ అనేటువంటి వాటి మీద బార్స్ లేవు, కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే లేవు. అతను ఏది చదువుకున్నా, ఏది పొందినా, ఏ జ్ఞానం పొందినా అది అతనికి ఉపయోగపడే విధంగా అతని ప్రోగ్రెస్ రిపోర్ట్లో కూడా వస్తుంది. ఇది ప్రధానమైన అంశం ఈ 5+3+3+4లో. ఇక 4 అంటే 12th క్లాస్ అయిపోయాక అక్కడి నుంచి మళ్ళీ బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, మామూలు డిగ్రీ కానీ ఈ అవకాశాలు ఉంటే ఇది ఇక్కడ ఏదైతే చదువుకున్నాడో వాటి ఆధారంగా పెడతాయి. అక్కడ 4 ఏళ్ల కోర్సు మనం చెప్పుకున్నాం, లింకప్ అది. ఇక దాంట్లో భాగంగా మళ్ళీ ఎడ్యుకేషన్ వ్యవస్థలో చూసే పని అయితే ఇక్కడ త్రిభాషా సూత్రం, 3 లాంగ్వేజ్ సిస్టమ్. మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. స్వాతంత్రం రాకముందు కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ, అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్ని కమిటీస్ వేశాయో అన్ని కమిటీసు త్రిభాషా సూత్రాన్ని మాట్లాడండి. అన్ని కమిటీలు మాతృభాషలో విద్యా విధానాన్ని ప్రోత్సహించింది. యునైటెడ్ నేషన్స్ వేసిన కమిటీస్ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ త్రిభాషా సూత్రంలో కనీసము 5వ తరగతి వరకు, అవకాశం ఉంటే 8వ తరగతి వరకు మాతృభాషలో లేదా హోమ్ లాంగ్వేజ్ అనే పదాన్ని కూడా ఇది వాడింది. మాతృభాష, మదర్ టంగ్, హోమ్ లాంగ్వేజ్. ఇంట్లో ఏ భాష మాట్లాడతారో ఆ భాషని మాధ్యమంగా ఉంటే మంచిది అనేటువంటి ఒక పదం కనపడుతుంది. ఇది సర్వసిద్ధమైనటువంటి అంశము. మాతృభాషలో విద్యా విధానాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇవాళ ఏం కనపడుతుంది అంటే ఇంగ్లీష్ రాకపోవడం వల్ల దెబ్బతిపోతున్నారు అని. ఇంగ్లీష్ని ఫస్ట్ నుంచి రుద్దితే వస్తుంది అనేటువంటిది కూడా అది ఏ రిపోర్ట్ ఇవ్వలేదు, చదువుకున్న వాళ్ళు ఎవరు దాన్ని చెప్పట్లేదు కూడా. అందువల్ల తిరిగి మళ్ళీ ఈ పేపర్ కూడా, విజన్ డాక్యుమెంట్ కూడా కనీసము 5వ తరగతి వరకు, అవకాశం ఉంటే 8వ తరగతి కన్నా ఆ మాతృభాష మాధ్యమాన్ని మాత్రమే ఉంచమంటారు. ఇది కాకుండా ఇంకొక 2 భాషలు, అంటే 3 భాషలు. అయితే ఇందులో ఒక కండిషన్ ఏంటంటే ఈ 3 భాషల్లో కనీసము 2 భాషలు భారతదేశానికి చెందిన భాషలు అయి ఉండాలి. కాబట్టి భారతదేశానికి చెందిన భాషలు అన్నప్పుడు మనకి 8th షెడ్యూల్ లాంటి భాషలు ఏవైతున్నాయో వాటిని ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే విదేశీ భాషలు, అంటే అవి కూడా తర్వాత వస్తాయి, నేను చెప్తాను మీకు. నేను ఈ ఫ్రెంచ్, జర్మనీ ఇటువంటి వాటికి ఇప్పుడు అవకాశం లేదు. కనుక 3 భాషలు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, అయితే ఏ 3 భాషలు దానిని ఆ రాష్ట్రాలు తెలుసుకుంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకంగా వాళ్ళు 3 భాషలని ప్రమోట్ చేసుకోవచ్చు. ఏ 3 భాషలు ఉండాలనే దానికి అది స్టేట్ గవర్నమెంట్ సిస్టమ్. మనకు తెలుసు విద్య కాంక్రీట్ లిస్టులో ఉంది 42వ రాజ్యాంగ సవరణ తర్వాత. అంతకుముందు పూర్తిగా స్టేట్ లిస్టులోనే ఉండేది. కాబట్టి స్టేట్స్ యొక్క అటానమీ ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి, ఏ 3 భాషలు ఉండాలనే దానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఉదాహరణకి తెలుగు, ఇంగ్లీషు ఎలాగుంటాయి భాషల కింద, 3వ భాష ఏది కావాలి, 3వ భాష ఏది కావాలన్నప్పుడు ఈ హిందీ అవ్వచ్చు, లేదా దాని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకటి ఏదైనా తమిళ భాష లాంటిదో, ఒడిషా లాంటిదో పెట్టాలంటే పెట్టుకోవచ్చు. కనుక ఇది ఒక ఆప్షన్ ఇక్కడ మనకు కనబడుతుంది. అంతేకాకుండా ఉదాహరణకి మనకి తెలుగు భాష ఉంది,
ఉత్తరప్రదేశ్లో ఏదో ఒక చోట తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అక్కడ తెలుగు భాష పెట్టాలనుకోండి, అక్కడ తెలుగు టీచర్లు వాళ్ళు కావాలి. అప్పుడు ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన టీచర్స్ని సప్లై చేయొచ్చు. అందువల్ల త్రిభాషా విధానాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. మాధ్యమాన్ని మటుకు అది సలహా ఇస్తుంది. 5వ తరగతి వరకు కనీసం ఉంచండి, 8వ తరగతి వరకు ఉంచితే మరీ మంచిది, మాతృభాషనే భాష మాధ్యమంగా ఉంచమని. కనుక ఈ భాష సంబంధించిన అంశం ఇది. సంస్కృత భాష కూడా ప్రత్యేకించి ప్రస్తావించింది. కనుక ఎలాగో సంస్కృత భాష మనకి దేశీయ భాష ఇబ్బంది లేదు, ఆ 2 భాషల్లో సంస్కృత భాష కూడా ఉంచవచ్చు. ఉదాహరణకి హిందీ ఇది ఎక్కువగా బహుశా హిందీ రాష్ట్రాల్లో మొదట్లో వస్తుంటున్నాను, ఎందుకంటే అక్కడ ఇంగ్లీషు హిందీ 2 అయిపోయాయి. 3వ భాషగా సంస్కృతం తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు కూడా. సంస్కృతం తీసుకోవడంలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సంస్కృత భాషలో అద్భుతమైన విజ్ఞానం ఉన్నది. మనం చెప్పుకుంటాం, ప్రతిరోజు కబుర్లు చెప్పుకుంటాం, వేద గణితం ఉందని. భాస్కరాచార్యుడు, ఆర్యభట్ట, వరాహమిహిరుడు, సుశ్రుతుడు, చరకుడు, మహానుభావులంతా కూడా పెద్ద ఎత్తున ఆ రోజుల్లోనే అటు వైద్యశాస్త్రాన్ని, మెటలర్జీని, సైన్స్ శాస్త్రాలని, యాంత్రిక శాస్త్రాన్ని అభివృద్ధి చేశారని. వాళ్ళు ఏమి అభివృద్ధి చేశారో ఏంటో మాకు తెలియదు. అప్పుడప్పుడు మేము మా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాళ్ళ పుస్తకాల పేర్లను ఏదో సున్నాని ఆర్యభట్ట కనుక్కున్నాడని ఇట్లాంటివి చెప్పుకుంటాం, అవి తప్ప. అందువల్ల వేద గణితము సులువు శాస్త్రాలు చెప్తుంది. యాస్ట్రానమీ ఉంది, అద్భుతమైన యాస్ట్రానమీ. యాస్ట్రాలజీ వేరు, యాస్ట్రానమీ వేరు. నేను యాస్ట్రానమీ ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాను. ఇటువంటి అద్భుత శాస్త్రాల యొక్క నాలెడ్జ్ అంతా కూడా అందులో నివిలికృతమై ఉన్నది. అందువల్ల ఆ భాషని కూడా ప్రోత్సహించాలంటేది ఈ విజన్ డాక్యుమెంట్ చెప్తుంది. అందులో అదొక భాగం మనకు కనబడుతుంది. అదేవిధంగా 9వ తరగతి వచ్చిన తర్వాత, అంటే సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత, అక్కడ కనుక ఏదన్నా ఈ ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోదలుచుకుంటే ఫ్రెంచి, జర్మనీ, లేదంటే స్పానిష్, థాయ్ భాష, ఇటువంటి వాటిని వాళ్ళు నేర్చుకోవచ్చు. మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రభుత్వం పరిమితులు ఉంటాయి, వాటి అవకాశాలు చూస్తారు. కనుక ఈ రకంగా ఈ భాషా సూత్రాల గురించి ఇది ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. దీనివల్ల నేషనల్ ఇంటిగ్రిటీ పెరుగుతుంది, దేశ సమైక్యత పెరుగుతుంది, కల్చర్స్ యొక్క అవగాహన పెరుగుతుంది, సాంస్కృతికమైనటువంటి పరిజ్ఞానం పెరుగుతుంది అనేది ఒక అంశం. అంతేకాదు ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి విద్యార్థికి కూడా మన కాన్స్టిట్యూషన్ మీద, రాజ్యాంగం మీద, రాజ్యాంగ హక్కుల మీద, ఫండమెంటల్ డ్యూటీస్, ఎవరు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటో తెలియదు, ప్రాథమిక విధులు ఏంటో మనకు తెలియదు, రాజ్యాంగం ఏం చెప్పిందో, రాజ్యాంగ స్మృతి తెలియదు. ఏ బీటెక్ వాడనో తీసుకుంటే అతనికి రాజ్యాంగం అనే పదమే ఏదో ఒక ఫారిన్ పదంలాగా వినపడుతుంటుంది. అందులో మన చరిత్ర, మన ఇతిహాసాలు, మన సంస్కృతి, మన కళలు, ఇవన్నీ కూడా ఈ ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో రాబోతున్నాయి. అంటే ఇన్ని సబ్జెక్ట్స్ ఎలా చదువుతారంటే వాళ్ళు కోరుకు మాత్రమే బ్రెయిన్ చేయబోతున్నారు, అన్నెసరీ సిలబస్ కట్ చేయబోతున్నారు. కోర్ పాయింట్స్ మాత్రమే తీసుకొని బుక్స్ని రీసెర్చ్ చేయబోతున్నారు. కనుక ఇది ఒక అంశం మనం చూడాల్సి ఉంటుంది ఈ భాషలకు సంబంధించి, ఆర్ట్స్కి సంబంధించి. మరొక వైపున వొకేషనల్ కోర్సెస్ని, వొకేషనల్ ఎడ్యుకేషన్ విధానాన్ని ఇది బాగా ముందుకు తీసుకొస్తుంది. వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఇవాళ మనకు తెలుసు, ఐటీఐ కోర్సులు, 10th క్లాస్ తర్వాతనో ఇంటర్మీడియట్ తర్వాతనో పాలిటెక్నిక్ కోర్సెస్, అక్కడక్కడ వొకేషనల్ కోర్సెస్ కింద ఇంటర్మీడియట్ తర్వాత కొన్ని కోర్సులు పెట్టారు. ఇవేవి కూడా పెద్ద సక్సెస్ కాల, కాస్త పాలిటెక్నిక్ కోర్సెస్ తప్ప. ఈ యొక్క వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది అన్ని దేశాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది ఉన్నది. ఇప్పటికే మనం అనుకుంటే అమెరికా దేశాల్లో కూడా అభివృద్ధి చెంది ఉన్నది, మన దేశంలోనే లేదు. అందువల్ల దీన్ని కూడా ఒక ఫన్ గేమ్గా స్టార్ట్ చేస్తారు 6th క్లాస్లో. కాబట్టి 6th క్లాస్ నుంచి ఒక ఫన్ గేమ్ కింద స్టార్ట్ చేస్తారు పిల్లలకి వొకేషనల్ కోర్సెస్ని. కార్పెంటరీ, పాటరీ మేకింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, గార్డెనింగ్, ఇటువంటివి ఆ లోకల్గా ఏవైతే ఉన్నాయో వాటిని స్టూడెంట్స్కి ఎక్స్పోజ్ చేస్తారు ఫన్ గేమ్ కింద. సో వీడు వెళ్ళి వాటిని ఆసక్తి గమనిస్తాడు, చూస్తాడు, వాడికి చెప్తారు ఈ విషయం ఏంటనేది. అలాగే వాడి చేత వీళ్ళకి ఏదన్నా అప్పుడప్పుడు కాస్త సెమినార్ లాంటివి నిర్వహిస్తారు, వాడు చెప్పగలుగుతాడు, పనిచేసేవాడు చెప్పగలుగుతాడు. చెప్పలేని మనకోసం పని లేదు, మనకంటే బాగా చెప్తాడు, ఎందుకంటే అతను పనిచేస్తాడు కాబట్టి వాటికి ఎక్స్పోజ్ చేస్తారు. వాటికి ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇతరుల్లో ఉన్నటువంటి ఆ ఇన్నేట్ క్వాలిటీ ఏదైతే ఉందో దానిని మనకి తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది, పేరెంట్స్కి తెలుస్తుంది. కనుక ఇలా జరుగుతూ 9th, 10th, 11th, 12th కూడా వొకేషనల్ కోర్సు కొనసాగుతుంది. ఇందులో ఒక అంశం ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా వొకేషనల్ కోర్సు నేర్చుకోవాల్సిందే. 12th క్లాస్ అయిపోయేటప్పటికి
ఒక వొకేషనల్ కోర్స్ ఉన్నా సరే అతనికి స్పష్టంగా వస్తుంది. అతను బయటికి వెళ్ళి సమాజంలో పనిచేయగలుగుతాడు, అవసరమైతే సంపాదించగలుగుతాడు. అయితే ఏ వొకేషనల్ కోర్సు నేర్చుకోవాలి? కార్పెంటరీనా, ఎలక్ట్రికల్ వర్క్సా, పోటరీ మేకింగా, గార్డెనింగ్ వర్క్సా? ఇక్కడ గార్డెనింగ్ వర్క్స్ పెద్ద సబ్జెక్టులు అండి, ఇక్కడ పెద్ద సబ్జెక్టులు. కాబట్టి ఇవి చిన్న చిన్న సబ్జెక్టులు కాదు. కాబట్టి వాటిల్లో అతనికి ఏది ఇంట్రెస్ట్ నేర్చుకుంటాడు, కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి. కాబట్టి ఈ వొకేషనల్ కోర్సెస్ ఇక ఇక్కడ నుంచి మామూలుగానే పాలిటెక్నిక్ కోర్సెస్లు ఇవన్నీ కొనసాగుతాయి. కాబట్టి ఒక వ్యక్తి ఒక మెకానికల్ ఇంజనీర్గా రూపొందే వ్యక్తి ఇవాడేదో ఆ డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోగానే ఆ డిగ్రీలో పుస్తకాలు బట్టి కొట్టి మెమరైజ్ చేసి బట్టి కొట్టి గందరగోళం చేసి నానా హింసలు పెట్టి అతనికి వస్తే వస్తుంది లేకపోతే లేదు, వచ్చినా ఈ పూర్వ నాలెడ్జ్ ఏమీ లేదు, ల్యాబొరేటరీ నాలెడ్జ్ లేదు, ఏదో పెద్ద కొట్టుకుపోతుంది. ఇప్పుడు అలా ఉండదు. మొదటి నుంచి కూడా వచ్చేటువంటి విద్యలోంచి ఇతను పరిపక్వత చెందుతాడు. కాబట్టి అసలు ప్రాక్టీస్ ఎక్కడున్నాయండి ఇవాళ మనకి? ఇంటర్మీడియట్ వస్తూ నాశనం. కాబట్టి ఇవన్నీ కలిపి ఒక వొకేషనల్ స్ట్రీమ్ తీసుకురావడంలో ప్రధాన పాత్ర వహించబోతోంది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. ఇది మరొక కోణం. దీంతో పాటుగా మనకి స్కూల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అంటే స్కూల్ కాంప్లెక్సెస్ అందరికీ తెలుసు, మనకి ఎప్పటి నుంచో అనాదిగా విద్య కొనసాగుతుంది. స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్ లేనటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి స్కూల్ కాంప్లెక్సెస్ గురించి కూడా ఈ ఎడ్యుకేషన్ విధానం మాట్లాడుతుంది. స్కూల్ కాంప్లెక్సెస్ ఒక 10-12 స్కూల్స్ గ్రూప్ చేసి ఆ టీచర్స్ అంతా అక్కడికి సమావేశం కావటం, ఆ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయటం, అక్కడ తమ స్కిల్స్ని ప్రదర్శించడం, ఈ అంశాలు ఏదో ఉన్నాయి. దీని గురించి మీకు వివరాలు ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే నాకన్నా మీకు ఎక్కువ తెలుసు వాటి గురించి. అయితే ఈ స్కూల్ కాంప్లెక్సెస్ని బలోపేతం చేయాలంటే ఇది వాడి ఆలోచన. కాబట్టి లేని రాష్ట్రాలు కూడా ఇది ప్రవేశపెడతారు, ఉన్న రాష్ట్రాల్లో కూడా దీన్ని బలోపేతం చేస్తారు. ఏంటి బలోపేతం అంటే అర్థం? దాని స్పిరిట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు జరగట్లేదండి. ఉదాహరణకి ఏ అప్పర్ ప్రైమరీ స్కూల్లోనో ఏ హై స్కూల్లోనో ఈ సమావేశం జరిగే పని అయితే అక్కడ హెడ్ మాస్టర్ ఎవరో ఆయన దాన్ని చైర్మన్ అవుతాడు. లెక్క ప్రకారం కనుక ఆయన ఆ స్కూల్స్ మీద అప్పుడప్పుడు తిరిగి వెళ్ళి సలహాలు ఇవ్వటము, తను సూపర్వైజ్ చేయడం చేయాలి. ఇది ఎక్కడా జరగట్లేదు. టీచర్స్ చాలామంది చెప్తుంటారు నాకు, ఆ సమావేశం జరిగినప్పుడు హెడ్ మాస్టర్ వస్తారు, జస్ట్ ఊరికనే అది ప్రారంభిస్తారు, వెళ్ళిపోతారండి. ఎందుకంటే ఎప్పుడైతే అతని మీద అతనికి బాధ్యతలు ఏవో చూపించి అతనికి ఎటువంటి అధికారము లేదో ఆ వ్యవస్థ అలాగే ఉంటుంది. కాబట్టి అతనికి ఒక బాధ్యతను నిర్దిష్టంగా చెప్పాలి, అతనికి కొంత హక్కులు ఎలా చేయాలి, అప్పుడే ఇది నిలబడుతుంది. అందువల్ల ఈ స్కూల్ కాంప్లెక్సెస్ని బలోపేతం చేయడం అనేటిది ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రధానంగా కనిపించేది మరొక అంశం. ఈ స్కూల్ కాంప్లెక్సెస్ దీంట్లోకి మన పేరెంట్స్ కమిటీస్ ఉన్నాయి ప్రతి స్కూల్కి సంబంధించి. ఆ పేరెంట్స్ కమిటీస్లో కొంత ముఖ్యమైన వాళ్ళని ఈసారి దీంట్లో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. అదేవిధంగా ఆ స్కూల్ కాంప్లెక్స్ చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫిలాంథ్రోపిస్టులని, ఎడ్యుకేషనిస్టులని, కొంచెం ఎన్జిఓస్ని, సేవచేర దృక్పథం వాళ్ళని కూడా వీటిలో ఇన్వాల్వ్ చేయబోతున్నారు. దానివల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఈ పేరెంట్స్ కమిటీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ఉన్నప్పుడు ఎవరిది పిల్లలు బాగా రావట్లేదో స్కూల్కి వాళ్ళని రమ్మని పంపిస్తారు. సో ఈ వ్యవస్థ గ్రామ స్థాయికి, కుటుంబ స్థాయికి వెళుతుంది, డ్రాప్అవుట్స్ తగ్గుతాయి. ఇది కనిపించే అంశం. రెండవది, ఆ స్కూల్ చైర్మన్కి బాధ్యతలు పెంచే అవకాశం ఉంది, హక్కులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి కొంత అజమాయిషీ ఏదో ఇస్తారు. నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ ఈ శాలరీ డ్రాయింగ్ పవర్ కూడా అతనికి ఇవ్వచ్చేమో, ఇది మనకు కనపడుతుంది. కనుక ఈ రకంగా స్కూల్ కాంప్లెక్స్ని బలోపేతం చేయడం, వాటికి కొంత ఫండ్స్ని అలాట్ చేయటం, ఇండివిజువల్ లైబ్రరీస్ ఉన్నాయి ప్రతి స్కూల్లో కూడా, వీటిని ఇంటిగ్రేట్ చేయటం. కనుక ఇటువంటి పనులు పెద్ద ఎత్తున ఇప్పుడు జరగబోతున్నాయి. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినటువంటి మిషన్ ఆన్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటిది ఒక పోర్టల్ క్రియేట్ చేయబడి అక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ లోయర్ స్కూల్లో మనకి ఫౌండేషన్ కోర్సుకి సంబంధించిన ప్రయోగాలు ఎవరైతే టీచర్లు చేస్తున్నారో వాటి సారాంశాలను దాంట్లో పెడతారు, కొన్ని గైడ్లైన్స్ పెడతారు. కనుక మిగతా అందరూ కూడా వాటిని చూడొచ్చు, మన స్మార్ట్ ఫోన్లో అవకాశం ఉంటుంది. కనుక కొత్త కొత్త ప్రయోగాలు అందుబాటులో ఉంటాయి, వాటిని పిల్లలకు నేర్పచ్చు. ఈ స్కూల్ కాంప్లెక్సెస్ ఆ విషయంలో బలంగా పనిచేస్తాయి. కనుక ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది ఒకటి అంశం. కాబట్టి ఇది ఒక కోణం విజన్ డాక్యుమెంట్లో. అదేవిధంగా మరొకటి టీచర్ రిక్రూట్మెంట్. కాబట్టి మరి ఈ వ్యవస్థని ఇంత బలోపేతంగా ఉండి బాగా పనిచేయాలంటే
ఆ పనిచేసేటువంటి టీచర్స్ యొక్క స్కిల్స్ కూడా పెంచాల్సి ఉంటుంది. కనుక దీన్ని కూడా అటెండ్ అయ్యింది ఈ విజన్ డాక్యుమెంట్స్. దాంట్లో భాగంగా అంగన్వాడీ స్కూల్స్తోనే మళ్ళీ ప్రారంభిస్తుంది. ఇవాళ అంగన్వాడీ స్కూల్స్ అంటే 10th క్లాస్ ఆ పైన చదువుకున్నట్టు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఆ స్కూల్లో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళకి ఈ ఎడ్యుకేషనల్ టెక్నిక్స్ తెలియవు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తున్నారు అని అంటే 2 కోర్సెస్ ప్రవేశపెడుతున్నారు. ఉదాహరణకి ఆ అంగన్వాడీ టీచరు 10+2 కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు అనుకోండి, అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ కన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకు ఒక 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఆన్లైన్లోనే ఉంటుంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వాళ్ళని ఎక్విప్ చేస్తారు ఇవన్నీ కూడా. లేదా ఆ 10th క్లాస్ వరకే చదువుకున్నట్టు వాళ్ళు, దాంట్లో తక్కువ చదువుకున్నట్టు వాళ్ళు ఎవరైనా అంగన్వాడీ టీచర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 1 year కోర్స్ పెడతారు, డిప్లొమా కోర్స్ పెడతారు. కాబట్టి 1 year డిప్లొమా కోర్స్ పెట్టడం, అదే 10+2 వాళ్ళకి ఒక 6 months కోర్స్ పెట్టడం ద్వారా ఈ అంగన్వాడీ స్కూల్స్ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో, ఏ పాత్ర వహించబోతున్నాయో వాటి స్కిల్స్ని వాటిని నేర్పుతారు. అది అంగన్వాడీ స్కూల్స్ వరకు. ఇక రెగ్యులర్ టీచర్స్, ఇవాళ బీఈడి కోర్సెస్ ఉన్నాయి. ఈ బీఈడి కోర్సెస్ని పూర్తిగా పెద్ద ఎత్తున చేంజెస్ని తీసుకురాబోతున్నారు. దాంట్లో భాగంగా 4 year డిగ్రీ కోర్స్, 2 year బీఈడి కోర్స్, 1 year బీఈడి కోర్సులు అంటూ ఉన్నాయి. అవి ఎలా ఉంటాయంటే, మొదటగా ఇక నుంచి ఈ బీఈడి కళాశాలలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో స్టాండర్డ్ అలోన్ కళాశాలలు ఇవి ఉండవు. కొత్తగా వచ్చిన బీఈడి కాలేజ్ అంటే ఓన్లీ బీఈడి కోసం వచ్చిన కాలేజీలు ఉన్నాయి చూస్తారా, వాటిని క్లోజ్ అయిపోతాయి, అవి ఉండవు. లేదా వేరే కాలేజీకి అవి ఎఫిలియేట్ అవుతాయి. కాబట్టి ఈ కాలేజెస్ అన్నీ కూడా యూనివర్సిటీస్ బీఈడి కాలేజీ నడపచ్చు, లేదా కళాశాల డిగ్రీ కళాశాల నడపచ్చు. ఇప్పుడు ఉన్నవి వాటికి ఎక్కడ చోట అనుసంధానం అవుతాయి. అయిన తర్వాత మనకి 4 year బీఈడి కోర్సు ఉంటుంది. ఇందా మనం చెప్పుకున్నటువంటి సిస్టంలో సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తయ్యాక, అంటే 10+2 విద్య పూర్తయిన తర్వాత 12th క్లాస్ పూర్తయ్యాక, అప్పుడు కనుక ఎవరన్నా టీచర్ కోర్స్ నేర్చుకోదలుచుకుంటే 4 ఏళ్ల బీఈడి కోర్స్ ఉంటుంది. 4 ఏళ్ల బీఈడి కోర్స్ లేదు, అతను ఆ 10+2 సెకండరీ విద్య అయిపోయాక డిగ్రీ చదివాడు. డిగ్రీ చదివి 3 ఏళ్ళ డిగ్రీ పూర్తి చేశాడు, 4 ఏళ్ళు పూర్తి చేయలేదు, అప్పుడు డిగ్రీ వస్తుందా చెప్పుకున్నాం మనం. వాళ్ళ కనుక అయితే 2 year బీఈడి కోర్స్ ఉంటుంది. ఈ 4 year బీఈడి కోర్సు ఎవరైతే ఇస్తారో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళే ఇది కూడా ఇస్తారు. లేదు, అతను పూర్తిగా డిగ్రీ 4 ఏళ్ళు పూర్తి చేశాడు, అంటే విత్ రీసెర్చ్, అతనికి 1 year బీఈడి కోర్సు ఉంటుంది. కాబట్టి 10+2తో ఆగి టీచింగ్ ప్రొఫెషన్ రాదలుచుకుంటే 4 years కోర్సు, డిగ్రీ పూర్తయ్యాక 3 ఏళ్ళ డిగ్రీ పూర్తయ్యాక చేరితే 2 year కోర్సు, మొత్తము 4 ఏళ్ళ డిగ్రీ పూర్తయ్యి విత్ రీసెర్చ్ అప్పుడు 1 year బీఈడి కోర్సు ఉంటుంది. వీటిని ఆ సబ్జెక్ట్ ఎవరికైతే వచ్చో, సర్టిఫికేట్ ఎవరికైతే వచ్చో వాళ్ళకి టీచర్గా తీసుకుంటారు. ఈ 4 ఏళ్ల డిగ్రీ కోర్సుల్లో లేదా 2 ఏళ్ళు 1 year కోర్సుల్లో ఇప్పుడు ఈ విజన్ డాక్యుమెంట్ ఏవైతే చెప్పిందో, ఎడ్యుకేషన్లో మార్పులు ఏవైతున్నాయో వీటికి అనుగుణంగా సిలబస్లో మారుతాయి. వీటికి అనుగుణంగా వాళ్ళకి విద్య నేర్పడం జరుగుతుంది. వాటినే వాళ్ళు వచ్చి పాఠాలు చెప్పడం ద్వారా ప్రగతి మనకు కనబడుతుంది. ఇక రిక్రూట్మెంట్ వచ్చేప్పటికి టెట్ ఎగ్జామ్స్ ఎలాగ ఉంటాయి, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లు ఎలాగ ఉంటాయి, అలాగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. ఒకప్పుడు డిఎస్సీలో ఇంటర్వ్యూస్ ఉండేవి, మీ అందరికీ తెలుసు, మీరు చాలామంది అలా ఇంటర్వ్యూ ద్వారా కూడా రిక్రూట్ అయిన వాళ్ళు ఉంటారు. తర్వాత ఇప్పుడు పోయింది. కానీ అది అవసరం. ఎందుకు అవసరం అంటే సబ్జెక్టు రావడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రజెంట్ చేయడం అంతకన్నా ఎక్కువ. అందువల్ల ఇప్పుడు ఒకసారి బీఈడి కోసం వాళ్ళకి టీఈటీ ఎగ్జామ్ పెడతారు. అది క్వాలిఫై అయ్యాక ఇందాక మనం స్కూల్ కాంప్లెక్స్ అని చెప్పుకున్నాం చూడండి, ఆ స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో వాళ్ళకి ఒక డెమో క్లాస్ చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక డెమో క్లాసు లేదా ఒక ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు. చేసి వాళ్ళకి ఆ స్థాయి పరిజ్ఞానం ఉన్నది అనుకున్నప్పుడే వాళ్ళని టీచర్స్గా రిక్రూట్ చేయడం కనపడుతుంది. ఇలా టీచర్స్గా రిక్రూట్ అయిన వాళ్ళకి తిరిగి మళ్ళీ ఒక నేషనల్ రిపాజిటరీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేషనల్ రిపాజిటరీని దీక్ష అని పిలుస్తున్నాం మనం. డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆన్ నాలెడ్జ్ షేరింగ్. ఈ దీక్ష అనేది ఒక యాప్, ఒక రిపాజిటరీ. అందులో టీచర్స్కి నిరంతరము డెవలప్ అవడానికి వీలుగా కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ పెడతారు. వీళ్ళు నేర్చుకోవచ్చు, పోయి తీసుకోవచ్చు, ఎవరైనా ఆ యాప్లో జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటుగా ఈ కరికులము, కొంత సబ్జెక్ట్ మ్యాటరు, స్టూడెంట్కి కావాల్సిన వీడియోస్ ఇవన్నీ పెడతారు. కనుక ఎప్పటికప్పుడు
టీచరు తను తాను అభివృద్ధిపరచుకోవడానికి ఎవరి మీద ఆధారపడకుండా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటివి ఈ విధానంలో తీసుకొచ్చారు. అందువల్ల ఇదొక టోటల్ చేంజెస్ని ఇది ఆహ్వానిస్తుంది, ఆశిస్తుంది. కానీ దీనికి అనుగుణంగా మనము ఆలోచన చేయాల్సి ఉంటుంది, మనము ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కనుక ఇది ఒక అంశం. ఇక ఇలా చేరిన తర్వాత వాళ్ళకి టీచర్స్కి సంబంధించి ఇక్కడ మనం 2 విషయాలు మీకు నేను చెప్తాను. ఈ 2 విషయాల మంచి చెడ్డల్ని మీరు కూడా ఆలోచించండి. ఒకటి ఏంటంటే మనం చెప్పుకున్న స్కూల్ కాంప్లెక్సెస్ అని. ఈ స్కూల్ కాంప్లెక్సెస్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జీ కూడా చేయమని, అవకాశం చోట మెర్జీ చేస్తామని ఈ విజన్ డాక్యుమెంట్ చెప్తుంది. మనకి ఏదో ఒక విలేజ్ ఉంది, మండల హెడ్ క్వార్టర్స్ ఉంది, 2, 3 స్కూల్స్ ఉంటున్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఉంటున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ఒక చోట ఒక 60 మంది స్టూడెంట్స్ ఉంటారు, 2 టీచర్లు ఉంటారు. ఇప్పుడు 30:1 పాటిస్తుంది స్టేట్ గవర్నమెంట్ కూడా, 2 టీచర్లు ఉంటారు. కాబట్టి 5 క్లాసులు ఉంటాయి, 2 టీచర్స్ ఉంటారు. దాంతోపాటుగా ప్రతి క్లాసులో కూడా మళ్ళీ తిరిగి 3 రకాలుగా కాస్త కొంచెం పర్లేదు ఫాస్ట్గా అందుకునే వాళ్ళు, డాలర్స్ ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఇద్దరు టీచర్లు 5 క్లాసులు మెయింటైన్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక స్కూల్ ఇలా ఉంది, ఇంకో చోట ఇంకో 60 మంది ఒక 2 ఉన్నారు, ఇంకో చోట ఒక 30 మందో 15 మందో 20 మందో ఒక టీచర్ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అది బర్డెన్సం కూడా అనకూడదు, బర్డెన్సం ఎవరు ఫీల్ అవ్వరు, కానీ చెప్పడానికి అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలాంటప్పుడు కనుక వీటిని మెర్జ్ చేసి కొంత ఒక ఏరియాలో అప్పుడు ఏమవుతుంది, ఈ 30 ప్లస్ 20 80 మందికి కలిపి 5 టీచర్లు అవుతారు. అప్పుడు ఫస్ట్ క్లాస్ టీచరు, సెకండ్ క్లాస్ టీచరు ఇలా వస్తారు. ఇలా రావడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూడండి. కాబట్టి ఈ మర్జర్ క్లాస్ని కూడా చెప్తోంది బిల్లు. ఇది సక్సెస్ అవ్వడానికి దీంట్లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ జాగ్రత్తగా ఆలోచిస్తే చేయగలుగుతాం. స్టేట్ గవర్నమెంట్ దీన్ని ఆలోచించాలి, అదేవిధంగా టీచర్లు కూడా దీన్ని స్వీకరించాలి. నేను చూశాను, దీని గురించి డిస్కస్ చేశాను. చాలామంది టీచర్లు దీనికి నిజమేనండి, అలా ఉంటేనే బాగుంటుంది అన్నారు. కాకపోతే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి కొన్ని ఇష్యూస్, కొన్ని సామాజిక ఇష్యూస్ లేకపోతే పొలిటికల్ ఇష్యూస్, అంటే మా కాలేజీలో మీరు తీసేస్తారా స్కూల్లోనో, ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయగలగాలి. కాబట్టి ఇవాళ ఎడ్యుకేషన్ కోసం తప్పిస్తున్నారు, మనం చూస్తున్నాం గ్రామాల్లో. అందువల్ల వాళ్ళని కనుక మనము ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకొక పక్క స్కూల్కి పంపించడానికి వాళ్ళేమి ఇవాళ అంత పెద్దగా అబ్జెక్ట్ చేయరు. కాబట్టి ఆ మైండ్ సెట్ని కూడా మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇదొక క్లాస్ని దీంట్లో ప్లేస్ పెట్టారు. ఇదొకటి మనం మంచి ఉద్దేశంతో దీన్ని స్వీకరించాలి. రెండవ అంశం ఏంటంటే స్కూల్ టీచర్స్కి పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ మాట్లాడుతుంది. ఇది పెర్ఫార్మెన్స్ బేస్డ్ శాలరీస్ని ప్రస్తావిస్తుంది. ఇది బహుశా శాలరీస్ కష్టమేమో కానీ ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వచ్చు. కాబట్టి పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ దీనిని మరి ఉపాధ్యాయ సంఘాలు, ఇందాకేమో ఉపాధ్యాయులు అందరూ జాగ్రత్తగా ఆలోచిస్తే దాని పరిష్కారం దొరుకుతుంది. ఉపాధ్యాయ సంఘాలు ఇదేదో అయిపోతుందని అనకూడదండి. ఎందుకంటే మనం ప్రైవేట్ వ్యవస్థలు ఎలా ఉందో చూడండి. అక్కడ మొత్తము దోపిడీ అనుకోండి, దోపిడీ వ్యవస్థే, కానీ ఎవరు బాగా చెబితే వాళ్ళకి ఆ ఇన్సెంటివ్ ఉంటుంది. ఇవాళ టీచర్స్లో ఎంత మనోవేదన ఉందో నాకు తెలుసు. నేను కూడా 25 ఏళ్ళు లెక్చర్గా పనిచేశాను ఒక జూనియర్ కాలేజీలో. నా తమ్ముడు టీచరు, నా భార్య టీచరు, నా ఫ్రెండ్స్ చాలామంది టీచర్లు ఉన్నారు. వీళ్ళు బాగా పనిచేసే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏముంది ఉపయోగం అండి, ఎంత బాగా పనిచేసిన ఉపయోగం అండి, ఎవరు పట్టించుకుంటున్నారండి, పనిచేస్తున్నారు వాళ్ళు, కానీ ఆ నిస్పృహ కనపడుతుంది. ఆ టీచర్ అవార్డులు వస్తాయి, ఎవరికి వస్తాయో మీ అందరికీ తెలుసు. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, బాగుండదు కూడా. కాబట్టి మరి అక్కడ వాళ్ళకి ఏదన్నా కాస్త బాగా పనిచేసేవాళ్ళు, ఆ టీఎల్ఎంలో బాగా పనిచేసేవాళ్ళు, కొన్ని కొత్త విధానాలు పట్టుకొచ్చేవాళ్ళు, అంటే మెరిట్ బేస్డ్ ఐఎమ్ టాకింగ్, అటువంటి వాళ్ళకి కొంత ఇన్సెంటివ్స్ని కూడా ఇవ్వాలనేది ఇది ఆఫర్ చేస్తుంది. కనుక ఇవి బేసికల్గా స్కూల్ ఎడ్యుకేషన్ పెంచాలి. అందువల్ల ఈ మార్పులకి మనం సిద్ధంగా ఉండాలి. మార్పులు వస్తాయి, వాటిని స్వీకరించాలి. అప్పుడు మాత్రమే మంచి విద్యను అందజేయగలుగుతాం. పరిపూర్ణ వికాసం ఉన్నటువంటి
విద్యార్థిని మనం కళాశాలకు పంపించగలుగుతాం, యూనివర్సిటీస్కి. వాళ్ళు దేశానికి బాగుపడేటువంటి అత్యుత్తమ పౌరులుగా వస్తారు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మనకి ఖ్యాతి పెరుగుతుంది. ఇది ఒక అంశం. ఇక మరి పిల్లల్ని ఎట్లా మనము వాళ్ళని టెస్ట్ చేస్తామన్నట్టు. ఇందులో మనకి ఏం కనపడుతుంది అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉన్నాయి మనకి, వాటిలో మార్పులు రాబోతున్నాయి. 360 డిగ్రీ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. కాబట్టి 360 డిగ్రీ 360 డిగ్రీ 60 దీంతో ఇది ప్రోగ్రెస్ రిపోర్ట్ పదవి మీకు ఉండదు. అందులో ఈ కొంత కోర్స్ అయ్యాక, ఒక సంవత్సరం అయ్యాక అసెస్మెంట్ ఉంటుంది స్టూడెంట్ మీద. స్టూడెంట్ అసెస్ చేసేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి టీచర్ అసెస్మెంట్ ఉంటుంది, రెండవది పేరెంట్ అసెస్మెంట్ ఉంటుంది. నా పిల్లవాడికి దీంట్లో బాగా వచ్చింది, ఈ పాట బాగా ఆడగలిగాడు, ఈ సంగీతంలో మంచి పేరు తెచ్చుకున్నాడు, నాకు ఈ లెవెల్లో సాటిస్ఫాక్షన్ ఉంది, ఇట్లా. అలాగే స్టూడెంట్ అసెస్మెంట్ ఉంది. సార్ వాడికి ఎగ్జామినేషన్లో మార్కులు ఏమిటాడు ఆనందంగా పెడతాడండి. ఎగ్జామినేషన్లో మార్కులు నేను పై క్లాస్ పంపించానంటేనే పెట్టాడు. సార్ నాకు ఈ పాఠం బాగా అర్థమైంది, లేదా లెక్క అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంది, సార్ నాకు క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్, నేను ఆడగలుగుతున్నాను, స్కోర్ చేయగలుగుతున్నాను, నాకు చెస్ అంటే ఇంట్రెస్ట్ సార్, నేను వాళ్ళు ఎవరినో చూశాను. కాబట్టి స్టూడెంట్ అసెస్మెంట్ ఉంటుంది. 4వది పీర్ అసెస్మెంట్ ఉంటుంది. పీర్ అసెస్మెంట్లో అతనితో పాటు అంటే ఆ క్లాస్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు అసెస్ చేస్తారు. అబ్బాయి ఫలానా సురేష్ ఓకే దీంట్లో బాగా చేస్తాడు, లెక్కలు బాగా చదువుతాడు, లేదా ఆటలు బాగా అడుగుతాడు, సంగీతం బాగా చేస్తాడు, మంచి పాటలు పాడతాడు. ఇట్లా ఈ 360 డిగ్రీ అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటుంది. ఇది నడుస్తుంది. దీంతో పాటుగా మళ్ళీ తిరిగి 3rd క్లాస్లో, 5th క్లాస్లో, 8th క్లాస్లో, 10th క్లాస్లో, 12th క్లాస్లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి, బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి 3rd క్లాస్ మనం చెప్పుకున్న 1, 2 అయిన తర్వాత 3వ తరగతి వస్తాడు, అప్పుడే ప్రారంభిస్తాడు. అక్కడ 3rd తరగతి అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆ ప్రిపరేటరీ స్థాయి దాటప్పుడు 5th క్లాస్లో, అదేవిధంగా మళ్ళీ తిరిగి మిడిల్ స్కూల్ దాటప్పుడు 8th క్లాస్లో, ఇక సెకండరీ దాంట్లో 10th, 12th క్లాస్లో బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. అయితే ఈ బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఎక్కడా కూడా ఒత్తిడికి గురి అయ్యేటువంటి ప్రశ్నలు ఉండవు, ఈ మెమరైజ్ చేసేటువంటి ఉండవు. మనతో ఇప్పటిదాకా ఏమైతే చెప్పుకుంటున్నామో ఈ స్పిరిట్ మీకు అర్థమవుతుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ పరిజ్ఞానం ఎంత ఉంది తనకి దీని మీద జరుగుతుంది. బట్టి కొడతాము, బట్టి మార్కులు, ర్యాంకులు ఇవి ఉండవు, అవి పూర్తిగా పోతాయి. కాబట్టి ఇటువంటి వాటితోటి ఎగ్జామినేషన్ జరుగుతాయి. ఇటువంటి వాటికి ఎగ్జామినేషన్స్ పెట్టడానికి వీలుగా ఒక నేషనల్ అసెస్మెంట్ సెంటర్ ఒక దాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. పరక్ అనే పేరు కింద, పరక్ అంటే పరీక్ష. కాబట్టి దాంట్లో ఈ పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్ ఉంటుంది. కాబట్టి అనాలిసిస్, రివ్యూ, ఇటువంటి పరక్ అనేటువంటి ఒక సెంటర్ ఒకటి ఏర్పడుతుంది, నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఈ పరక్ అనేటువంటి నేషనల్ అసెస్మెంట్ సెంటరే ఈ బోర్డ్స్ని అడ్వైజ్ చేస్తుంది, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ సప్లై చేస్తుంది, వాళ్ళకి కావాల్సినటువంటి ఈ అంశాలని వాళ్ళకి ఇస్తుంది. తద్వారా ఎటువంటి ఒత్తిడి లేనటువంటి కేవలము బట్టి కొట్టే విధానం అయితే ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ ఉన్నాయో అవి ఉండవు ఇక. కనుక ఇవి రకరకాల అంశాలు. అందువల్ల 5+3+3+4 ప్లస్ డిగ్రీ 4 years ప్లస్ 1 or 2 years పీజీ ప్లస్ రీసెర్చ్, ఇది ఒక అంశం. దాంతోపాటుగా 3 language సిస్టమ్ ఒక అంశం, వొకేషనల్ కోర్సెస్ ఒక అంశం, దాంతోపాటుగా స్కూల్ కాంప్లెక్సెస్ ఒక అంశం, టీచర్ ట్రైనింగ్ ఒక అంశం, అటు బీఈడి కానీ అంగన్వాడీ కానీ, ఇటు స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ సిస్టమ్ ఒక అంశం. ఈ అంశాలని దాదాపుగా 62 పేజీలు డాక్యుమెంట్ ఉంటే స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి 32 pages ఉంది. ఎంత ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది, మనం చూస్తున్నాం ఇవాళ. కాబట్టి ఈ విధానాన్ని నెమ్మదిగా తీసుకొస్తారు. 2025, 2030 నాటికి మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, కొంత సమయం పడుతుంది. కనుక ఇది ఒక మంచి మార్పుకి దారితీస్తుందని ఇందాక నేను చెప్పినట్టు మొట్టమొదటి అంశం, మెకాలయం విద్యా విధానం నుంచి మోడర్న్ విద్యా విధానానికి, మల్టీ డైమెన్షనల్ విధానానికి ఇది దోహదపడుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు మనం తర్వాత రోజుల్లో చూస్తాం. కనుక ఇది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసిన ఈ 4 మాటలు మీ ముందు ప్రవేశపెట్టడానికి, మీతో షేర్ చేసుకోవడానికి నాకు మంచి వేదికను ఏర్పాటు చేశారు ఆపస్ జిల్లా నాయకత్వం. వారికి మరొకసారి ధన్యవాదాలు చెబుతూ నా సమావేశాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. సురేష్ గారు,
ప్రైమరీ స్కూల్లో ఏమండి? ఇప్పుడు ఒక 2-3 స్కూళ్ళు కలిపి మీరు చెప్పినట్లు తక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళని కలిసి ఒకటి హెల్ప్ చేస్తే అవునండి. మరి పిల్లలు ఎలా వెళ్తారండి? ప్రైమరీ స్కూల్స్ దగ్గరలో ఉన్న స్కూల్స్ కి వెళ్తారు. అవును, అంతవరకు చేస్తారండి. ఎక్కడో దూరం ఉన్న స్కూల్కి వెళ్ళమంటే ఎలా వెళ్తారండి? అట్లా వేయరండి, అట్లా వేయరు. ఇప్పుడు ఒక గ్రామంలో నాకు అందుకనే వాడాను, మండల స్థాయి వారి గ్రామాన్ని వాడాను నేను. 2-3 ఉంటాయి, కాలనీస్లో ఉంటాయి. అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. వాటి వరకే కలుపుతారు, అన్నీ కలపరండి, ఎక్కువ దూరం పంపించరు. అది చూసుకుంటారు, వాటికి నామ్స్ వస్తాయి, వాటి ప్రకారమే రిపోర్ట్లు వెళతాయి, అంతవరకే కలుపుతారండి. అంతేగాని కిలోమీటర్లు పంపించారు. ఎవరు మాట్లాడతారనే దానికి అక్కడ హ్యాండ్ రైజ్ ఏదో ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మీది ఆల్రెడీ అన్మ్యూట్లోనే ఉందండి. అవునండి, చెప్పండి సార్. నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పినటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి నూతన విద్యా విధానం చాలా చక్కగా ఉంది. చాలా కొత్త విషయాలను తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ నూతన విద్యా వ్యవస్థకి సంబంధించినటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవహారాల్లో విద్యా వ్యవస్థలు ఇవి ఏ విధంగా మెర్జ్ అవడానికి లేదా టీచర్లు గవర్నమెంట్ వ్యవస్థకి ఎలా లింకప్ చేస్తారని అంటే గవర్నమెంట్ వ్యవస్థకి లింకప్ చేయరండి, ప్రైవేటు వ్యవస్థ ఉన్నటువంటి ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడులాగా మీరు చెప్పేటువంటి కళాశాలలు కానీ ఏమన్నా కానీ ఈ పద్ధతినే పాటించాల్సి ఉంటుందండి. అంటే ఇప్పుడు ఈ మల్టీ డిసిప్లినరీ సిస్టమ్ ఏదైతే ఉందో అది, అట్లాగే కోర్సెస్ని పెంచడము. అంటే అండి నిజానికి ఈ ప్రైవేట్ సెక్టర్ ఎలా వచ్చింది అంటే విద్యావేత్తలు ఎవరైనా ఉండి లేదా దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడు ఎవరైనా వదానివరులు ఉండి వాళ్ళు విద్యను ప్రోత్సహించాలి. గవర్నమెంట్ మాత్రమే ఇవ్వలేదు కాబట్టి ప్రజల్లో నుంచి కాస్త వదానివరులు ఇలాంటి వాడి నుంచి పాఠశాలలో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అనేది ఆ సిస్టమ్ బయలుదేరిందండి. అది కాస్త ఉండే కొద్ది కమర్షియలైజ్ అయిపోయింది, మనకు తెలుసు. ఇప్పుడు ఈ వ్యవస్థలో అది కుదరదండి. ఎందుకంటే ర్యాంకులు లేవు, ఎంపీసీ గ్రూపు, బైపీసీ గ్రూపు ఇలా లేవు, ఉండవు. ఇక ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ పాటించాల్సిందే. అలాగే గ్రేడ్స్ లేవు కాబట్టి ఏమైపోతుంది, నిజమైన విద్య బయటకు వస్తుంది. అందువల్ల ప్రైవేట్ సెక్టర్ అనేది ఉంటుంది కానీ, ప్రైవేట్ సెక్టర్ ఉండదని నేను ఉంటుంది కానీ అది ఈ పరిమితులకే లోబడి ఉంటుందండి. అది సో ఈ కమర్షియల్ ఎడ్యుకేషన్ అనేది పోతుంది. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు ఆ విషయం మీద అండి, యూజీసీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ని రద్దు చేస్తున్నారు. అవునండి, చేస్తున్నప్పుడు ఈ ప్రైవేట్ డిగ్రీ కాలేజీకి అటానమస్ ఇస్తున్నారు. అవునండి, ఇంకా వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది కదండి. వాళ్ళ ఇష్టం డబ్బులు తీసుకొని సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం కూడా ఉంది కదా అక్కడ. అంటే ఇక్కడ మనము ఇంకేముందా మీ ప్రశ్న? చెప్పండి. అదేనండి, పేద పిల్లలకి అవకాశం లేకపోయే అవకాశం ఉంది కదండి. ఇక్కడ డబ్బులు ఉంటే చాలా డిగ్రీ వచ్చేస్తుంది అనే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కదండి. అంటే నేను ఒక మాట చెప్తానండి, ఇది ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక బిల్ అండి. వీటికి సంబంధించినటువంటి మిగతా అంశాలు వస్తాయి. దీని లక్ష్యాలని ఇది ఈ కాలేజీకి అటానమస్ ఇవ్వాలనేది. కాలేజీకి ఎందుకు అటానమస్ ఇవ్వాలో మీకు నేను చెప్పాను. యూనివర్సిటీస్ మీద ఒత్తిడి తగ్గించాలి ఒకటి. రెండోది, ఎవరైతే సబ్జెక్ట్స్ చెప్తారో వాళ్ళే వాటిని ఇవ్వగలుగుతారు, ఎగ్జామ్స్ పెడతారు. ఇందులో ఈ మల్టీ డిసిప్లినరీ సిస్టమ్ వచ్చిన తర్వాత ఇది ఉండదు. రెండవదండి, డబ్బులకి కొనడము ఇటువంటివి అవి సిస్టంలో నుంచి తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు వస్తాయండి. ఇప్పుడు లేకుండా పోయినాయా చెప్పండి? ఇవాళ యూనివర్సిటీస్లో ఓపెన్ డిగ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టాం మనం. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందో మనకు తెలుసు. అందువల్ల ఏంటంటే అండి, మనం ఎటువంటి సిస్టమ్ పెట్టినా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి కొన్ని పనులు జరుగుతూ ఉంటాయండి. వాటిని కంట్రోల్ చేయడానికి మెకానిజమ్స్ వస్తాయి. ముఖ్యంగా ఎన్మాస్గా జరగదండి ఇది. ఒక కళాశాల నిలబడాలి, కాస్త దాన్ని విద్యను అందించాలి, లేదా రూపాయలు రావాలన్నా కూడా అట్లా డిగ్రీలు ఇచ్చుకుంటూ పోలేరండి. అలా ఇచ్చేవి నిలబడకపోతాయి. కాబట్టి దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని అయితే ప్రస్తుతం లేదండి. ఇంకోటి చెప్పండి. నిజమేనండి, మీరు చెప్పింది ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం ఉంది అన్ని కేసుల్లో. బట్ ఇప్పుడు ఈ కేసుల్లో ఏమవుతుందంటే ఆల్రెడీ ఎక్స్ప్లాయిట్ చేస్తున్న యూనివర్సిటీస్కి, డిగ్రీ వాళ్ళకి ఇంకా ఫ్రీడమ్ ఇచ్చినట్లు అవుతుంది అనమాట. ఇప్పుడు యూనివర్సిటీస్ లేదు కదండి, డబ్బులు చెప్తే ఇప్పుడు యూనివర్సిటీస్ లింక్ లేదండి. అదే డిగ్రీ కాలేజ్ కాలేజీ అది కట్టిన
మెయింటైన్ చేయకుండా ఎక్స్ప్లాయిట్ చేసే వాళ్ళకి ఇంకా ఓపెన్ డోర్ అన్నమాట. మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మా సంబంధం లేదు, మీరు సర్టిఫికెట్ ఇచ్చేయచ్చు అనే విధంగా ఇది ఉన్నట్లు అనిపిస్తుంది. మరి అంటే ఒకటండి, ఇప్పుడు దీన్ని నేను ఏమంటానంటే ఏ కాలేజీ అయినా సరే అట్లా ఎంతకాలం చేస్తుందండి అనుకుందాం, అంటే మీరు చేశారు అనుకుందాం మనం. ఇప్పుడు మనకేం మార్కులు ఇంపార్టెంట్ కాదు, స్కిల్స్ ఇంపార్టెంట్, ఉపయోగపడాలి. విద్యార్థి చేరేది తనకేదో కాస్త విద్య నేర్చుకొని బయటకు వచ్చి బాగుపడదామని. మీరు అంటగా కనుక ఇదే సిస్టమ్ కొనసాగింది అనుకోండి, ర్యాంకులు మార్కులు ఏదో రంగ సివిల్ చేసుకొని ఉద్యోగాల కోసం తీగపడడం అయిపోతే ఇక కాబట్టి ఏమవుతుందంటే నిజమైన విద్యను ఇస్తేనే ఆ కళాశాల ఇవ్వగలుగుతుందండి. నిజమైన విద్యను ఇవ్వలేకపోతే ఆ కళాశాల దెబ్బతింటుంది. సో ఓవర్ ది ఇయర్స్ ఈ చేంజెస్ జరిగేటప్పుడు జరుగుతుందండి. అది మంచి మాట. మార్పు అనేది చాలా మంచిదండి, దాంట్లో క్వశ్చనే లేదు. మార్పు చేసినప్పుడు వెనక్కి వెళ్ళడం అనేది, ముందుకు వెళ్ళకుండా మోడర్న్ అంటే వర్డ్స్ బాగా ఇచ్చేస్తున్నారు, మోడర్న్ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, చాలా మార్పులు అంటున్నారు. కానీ చేసే పని చూస్తే ఏంటంటే వెనక్కి వెళ్తుందా, ఇది ముందుకు వెళ్ళకుండా ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తుందా. దీంట్లో ఉన్న ఇబ్బందులు ఇప్పుడు వొకేషనల్ కోర్స్ అన్నారు, ఇప్పుడు 6వ తరగతి నుంచే సబ్జెక్టు వస్తున్నాయి అంటున్నారు వొకేషనల్ కోర్స్. ఆ వొకేషనల్ కోర్స్ టీచ్ చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఎంతవరకు కల్పించగలరు? ఇప్పుడు మన స్కూల్ పరిస్థితులు చూస్తే సరైన క్లాస్ రూమ్లే ఉండవు, మనకు కావాల్సిన క్లాస్ రూమ్ కూడా ఉండవు. వొకేషనల్ కోర్స్ వచ్చేసి దాంట్లో మళ్ళీ అడిషనల్ క్లాస్ రూమ్స్ ఉన్న వాటికే సరిపోవట్లేదు ఉన్న పిల్లలకి. వొకేషన్ చేయడానికి ఏమాత్రం సదుపాయాలు కల్పించే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు తెలుసు ఐటీఐ ఉంది, అది ఒకప్పుడు చాలా చాలా మంది చేసేవాళ్ళు, ఇప్పుడు ఐటీఐ కూడా వొకేషనల్ కోర్స్. ఎందుకంటే దానికి విలువ లేదు అనేటట్లు అయిపోయింది. సో ఎందుకంటే అది ఎందుకు ఆ విధంగా అయిపోయిందంటే అక్కడ పరిస్థితులు, అంటే అక్కడ సదుపాయాలు లేవు. వాళ్ళు ఐటీఐ కంప్లీట్ చేసినా సరే వాళ్ళు నేర్చుకున్నది ఏమీ లేదు, వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఆ పరిస్థితుల్లో దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు చేస్తున్న మార్పు చెప్పడం వల్ల కానీ సదుపాయాలు ఎలా చేస్తారు, ఎలా మార్పు చేయగలరు? కరెక్ట్ అండి. ఇప్పుడు నేను అదే చెప్తానండి. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నామంటే 10th క్లాస్ అయిపోయాక అంటే సరిగ్గా బాగా చదివిన వాళ్ళకి, పెద్దగా చదువు రాని వాళ్ళకి ఐటీలో తీసుకొని చేరుస్తున్నారు వాళ్ళు, మనకు కనపడుతున్న విషయం. అంటే ప్రాక్టికల్గా మాట్లాడతాను నేను. అయితే ఇప్పుడు మనము ఈ వొకేషనల్ కోర్స్ ఏవైతున్నాయో వీటిలోనే కొంత ట్రైన్ అప్ అవుతాడు కాబట్టి ఈ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నవాడే తీసుకుంటాడు, ఒక అంశం. రెండోది మీరు అన్నట్టుగా ఇన్ని కోర్సెస్కి ఎట్లా మన సదుపాయాలు అలా చేస్తాం ఉన్నవాడు ఇప్పటికీ చేయలేకపోతున్నాం కదా అనేది. అందువల్ల విజన్ డాక్యుమెంటు స్పష్టంగా ప్రకటించిందండి. ఇప్పుడు దాకా సమ్ 4.6% ఆఫ్ జీడిపి మాత్రమే మనం ఖర్చు పెడుతున్నాం. దీన్ని ఒక దాదాపుగా 50% అంటే 6%కి పెంచుతున్నారు. కాబట్టి జీడిపిలో 6% పెంచడం అంటే మనకి యాక్చువల్గా రూల్స్ ఉన్నాయండి. ఎప్పటి నుంచో 6%కి ఎడ్యుకేషన్ పెంచమని, అలాగే రక్షణాంగాన్ని పెంచమని ఎప్పుడో రిపోర్ట్లు ఉన్నాయి, చాలాసార్లు మాట్లాడతారు, ఎక్కడ పెంచరు. కానీ స్ట్రైట్ అవే ఈసారి 4.6 నుంచి 6%కి జీడిపి పర్సెంటేజ్ ఎడ్యుకేషన్కి అలాట్ చేస్తారండి. ఇందా చెప్పాను మీకు, నేను 20,000 కోట్లు రీసెర్చ్ కూడా చేశారండి. అంతేకాదండి, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో 20% ఎడ్యుకేషన్ మీదే ఉండాలనేది విజన్ డాక్యుమెంట్ చెప్తుందండి. అందువల్ల అనుకుంటే ఏది అసాధ్యమైంది లేదండి. ఇవాళ ఉంది అంటే నేను దేనికి రాష్ట్ర ప్రభుత్వం దృష్ట్యా మాట్లాడుతున్నాను, అంతేగాని నాకేమీ వేరే ఉద్దేశాలు లేవు. ఇప్పుడు మనకి నాడు నేడు నడుస్తుందండి. నేను చూశాను కొన్ని స్కూల్స్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఒక స్టేట్ గవర్నమెంట్ కొద్ది స్థాయిలోనే చేయగలిగినప్పుడు ఒక 6% దాకా మనకి జీడిపి రైజ్ చేసి 20% దాకా ఎక్స్పెండిచర్ని దీని మీద ఖర్చు పెట్టినప్పుడు ఖచ్చితంగా మనకు వాటికి ఫెసిలిటీస్ ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఇస్తారని మనం నమ్మాలి, ప్రయత్నం చేయాలి. మనము పాజిటివ్గా ఆలోచించి ముందుకు అడుగు వేయాల్సి ఉంటుంది కదండి సహజంగా. కాబట్టి ఫండ్స్ అయితే ఇస్తామని గట్టిగా చెప్తారండి. సార్ సురేష్ గారు, చెప్పండి.
చెప్పగలుగుతున్నాను. అంటే టైం ఎక్స్టెండ్ అయినప్పటికీ కూడా మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా మన కార్యక్రమాన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మన కార్యకర్తలు కొంతమంది పాల్గొనలేకపోయారు. ఫోన్ ద్వారా మనకి తెలియజేస్తున్నా అన్నట్టు కూడా మనం కొంత ఇబ్బంది ఏర్పడింది. రాబోయే రోజుల్లో అటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి ఈరోజు ఇంకా అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి మనందరి యొక్క విజ్ఞానాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా మనకి నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాలను తెలియజేయడానికి మరి ఒక కొత్త పుస్తకాన్ని ఆయన రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వాటిగా మరి నూతన సలహాలు సూచనలు ఇంకెవరైనా చెప్పినట్టు వాటిని కూడా మనం జిల్లా శాఖ తరఫున రాష్ట్రానికి తెలియజేద్దామని ఆశిస్తున్నాం. దీనికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులను ప్రభుత్వం అనేది తలుచుకుంటే అది కష్టమైన విషయం కాదు. ముఖ్యంగా గాంధీజీ యొక్క బేసిక్ ఎడ్యుకేషన్, అదేవిధంగా వృత్తి ఆధారమైనటువంటి ఏదైతే విద్య ఉందో దాన్ని తప్పనిసరిగా మనందరం పిల్లలకు అందజేసే విధంగా నైపుణ్యమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందజేయడానికి మనందరం కూడా సదా కృషి చేస్తూ ఉంటాం. కాబట్టి దీనిలో భాగంగా మనం ఇంకొంత సమాచారాన్ని తెలుసుకోవడానికి మరొక రోజున మళ్ళా కలుసుకున్నాం. ఈ సమావేశాన్ని శాంతి మంత్రంతో మనం చూద్దాం. అవునండి, చాలా మంచిగా చెప్పారు మల్లికార్జునరావు గారు. సో చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి విషయాలు దీని గురించి క్షుణ్ణంగా వివరించారు. చాలా ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. అమరేశ్వరరావు గారు మీరు అన్మ్యూట్ శాంతి మంత్రంతో ఓకే ఓకే చెప్పమంటారా? శాంతి మంత్రం చెప్పమంటారా? సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ ఇంకో కార్యక్రమం కలుద్దాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని మరి నా చేతిలో ఉంది కాబట్టి క్లోజ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి.